ఎన్ని అటెంప్ట్స్ పట్టింది సీఏ క్లియర్ చేయడానికి? The first foremost disclaimer is you should never ask attempts. మొన్న ఆ బిర్యానీ మన హైదరాబాద్ లో ఒక బిర్యానీ దానికి వెళ్ళి చూస్తే That's happening from last 6 to 7 70,000 years. crore స్కామ్ బయటపడింది అన్నారు. Yeah, I did. వెరీ సర్ప్రైజ్ లుకింగ్ లైక్ It's known. రిషి యాజ్ ఎ సీఏ టెల్ మీ, నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఇల్లు కొనాలా రెంట్ తీసుకొని ఇల్లు కొనొద్దు. బయింగ్ అన్ హౌస్ ఇస్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ. బీటెక్ స్టూడెంట్స్ కి ఇది అవుతుంది క్రెడిట్ కార్డ్ స్కామ్. ఒక అప్లికేషన్ ఉంది వాళ్ళకి, బేసిక్ గా నువ్వు రారా బాబు అని చెప్పి 5,000 ఇస్తున్నారు. కరెక్ట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే 5,000 కొట్టినప్పుడు ఎలా ఉంటుంది అంటే, అరే వారి బర్త్డే పార్టీకో ఫ్రెండ్ గాని బర్త్డే పార్టీకో ఆ 5,000 సైజ్ చేస్తారు, అయిపోతుంది. కానీ నెక్స్ట్ మంత్ బిల్ వచ్చినప్పుడు వాళ్ళకి సీన్ కనబడుతుంది. అవును. సో అలా ఏం చేస్తున్నారంటే ఆ 5,000 ఇంకో 100 దగ్గరికి తీసుకొని కట్టేస్తారు. ఈ లూప్ లో ఇది నడుస్తూనే ఉంటుంది. నడుస్తూనే ఉంటుంది. వీడు బీటెక్ అయిపోతుంది, వీడు ఫోన్ బంద్ చేస్తాడు, దే విల్ గెట్ హరాస్మెంట్ కాల్స్. చాలా మంది పిల్లలు చనిపోతారు జస్ట్ వన్ అప్లికేషన్ వల్ల. ఇదేంటంటే చిన్న ఏజ్ లోనే నువ్వు అప్పు తీసుకోవచ్చు తప్పేం కాదు అనే హ్యాబిట్ ని ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేయకముందే ఈ యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. సరే, టిటిడి అంటే బయట రిజల్ట్స్ ఉన్నాయి. సమాంత, హౌ డిడ్ యూ గెట్ ది డేటా? అగైన్ సరదాగా, అగైన్ నో ఆఫెన్స్ టు ఎనీ చార్ట్ అకౌంటెంట్, ఎవరు దీని ఆఫెన్స్ తీసుకోకూడదు. ఏంటంటే బ్లాక్ మనీని వైట్ గా మార్చాలంటే సీఎల్గా నేను ఇంజనీరింగ్ చేసినా కూడా నా పేరు పక్కన కౌశిక్ NCBE అని ఎప్పుడు రాసుకోలే. డాక్టర్లు ముందర డాక్టర్ పెట్టుకుంటారు, అడ్వకేట్లు వాళ్ళు పెట్టుకుంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కాళ్ళ మీద ఉంటుంది. సీఏలు అయితే కూడా చాలా గర్వంగా పెట్టుకుంటారు సీఏ అని. సో ఫస్ట్ టైం అది పెట్టుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్, అరే కొట్టామరా అన్న ఫీలింగ్ వచ్చిందా చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయాని? సిఏ పాస్ అయిన రోజు వచ్చిన దానికంటే లైక్ ఆ స్టిక్కర్ పెట్టుకున్న రోజు ఇట్స్ లైక్ ఓకే ఫైనల్లీ మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటి దొరికింది అని ఒకటి వచ్చింది. అండ్ దట్ ఈస్ జస్ట్ రికగ్నైజేషన్ అంతే. వాట్ యుల్ డూ ఆఫ్టర్ సిఏ అనేది ఇంపార్టెంట్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ సిఏ అనేది ఓన్లీ జస్ట్ ఎ పాస్పోర్ట్. వాట్ యుల్ డూ ఆఫ్టర్ గెట్టింగ్ పాస్పోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. యూ కెన్ ఫ్లై టు ఎనీథింగ్, దుబాయ్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, బట్ యూ కెన్ స్పాయిల్ యువర్ కెరీర్ ఆల్సో ఆఫ్టర్ బికమింగ్ సిఏ. దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్ నువ్వు స్పాయిల్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సిఏ అయ్యాక. బట్ అది నేను అందుకే సిఏ అయ్యాక కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎ ఎంప్లాయీ ఫర్ సమ్ టైమ్. అండ్ ఆల్సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ 4 months. ఇన్స్టెడ్ ఆఫ్ జంపింగ్ ఇన్ టు కార్పొరేట్ సైడ్ ఐ జస్ట్ స్టార్టెడ్ మై ఓన్ ప్రాక్టీస్. ఓకే, ఇన్ని రోజులు డబ్బులు ఎలాగో లేవు మన దగ్గర ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు. ఇంకా ఐ ప్రిపేర్డ్ ఇన్ గుంటూరు ఫర్ మై సిఏ ఫైనల్. సో అక్కడే మ్యాక్సిమం నా ఖర్చు 10,000 కంటే ఎక్కువ ఉండేది. ఆ 7,000 6,000 రెంట్ ఉండేది, బేసిక్ ఖర్చులు ఉండేది. నేను అసలు అంత ఖర్చు పెట్టేవాడిని కూడా కాదు. సో ఏది లేకపోయినా ఫస్ట్లో 10,000 కంటే తక్కువ అయితే రాదు. ఆ 10,000తో సర్వైవ్ అయ్యాం కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ప్రాక్టీస్, ఎనీథింగ్ ఈస్ బోనస్ అలా అనుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా. అండ్ దట్ సిగ్నేచర్ ఇప్పుడు మన అమ్మ నాన్నలు వచ్చేది ఓన్లీ సర్నేమ్ మాత్రమే. వాట్ ఐ ఎర్న్ త్రూ మై హార్డ్ వర్క్ అండ్ చాలా ప్రైడ్ ఉంటుంది. ఎన్ని అటెంప్ట్స్ పట్టింది సీఏ క్లియర్ చేయడానికి? The first foremost disclaimer is you should never ask attempts. ఎందుకు అడుగుతున్నారంటే I'll tell you the reason also. మా నాన్న సీఏ, మా మావయ్య సీఏ, వాళ్ళ అబ్బాయి సీఏ, ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ సీఏ, చుట్టుపక్కల మొత్తం చార్ట్ అకౌంటెంట్లు ఉంటారు. మా అమ్మేమో నువ్వు గనక సీఏ చేస్తావంటే నేను నిరాహార దీక్ష చేస్తా అంది. అంత భయపడేది. నీకు అంత సీన్ లేదురా, చిన్నప్పుడు కొంచెం క్రికెట్ ఆడేవాడిని, నువ్వు క్రికెట్ ఆడుకుంటూ నువ్వు వారానికి 3 రోజులు మ్యాచ్లు ఆడుకుంటూ నువ్వు సీఏ చేస్తానంటే నీ వల్ల కాదు. నా కజిన్ పేరు కిషోర్, వాడు రోజుకి 12-13 గంటలు చదువుతూ ఇలా గడ్డలు పెంచేసుకొని ఇలా మీలా ఏది బాగా వెల్ గ్రూమ్డ్ కాదు, అలా గడ్డం పెంచేసుకొని జుట్టు పెంచేసుకొని అలా తయారాడు అనమాట. వాడికే కొన్ని అటెంప్ట్స్ పట్టింది. అండ్ ఎవరైనా సరే అరే చాలా కష్టం రా, పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ 1 point of time. ఇప్పుడు ఏదో మారింది, విల్ గెట్ టు దాట్. అందుకే అడిగా ఎన్ని టైమ్స్ పట్టింది, హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ దట్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్? I took almost 8 years for me, but worth wait. అయితే యాక్చువల్గా సిఏ ఫైనల్ ఐ క్లియర్డ్ ఇన్ మై సిఏ ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ. ఫస్ట్ గ్రూప్ ఒక గ్రూప్ అయిపోయింది, ఆ జోష్లో కొట్టేద్దాం నెక్స్ట్ అటెంప్ట్లో Group 2 కొట్టేసి అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు బి సిఏ అట్ ద యంగెస్ట్ ఏజ్ 23-24 కొట్టేస్తాం అనుకున్నా. గాడ్ హ్యాస్ సమ్ డిఫరెంట్ ప్లాన్ ఫర్ మీ. 2 years ఒక్కటే గ్రూప్ 4 subjects చదివాను కంటిన్యూస్గా. 2 years చదవాలి, ఎగ్జామ్ రాయగానే ఇది పోద్ది, తెలుసు ముందరే తెలుస్తుంది. ఎవ్రీ స్టూడెంట్ విల్ నో ఇది పోద్ది అని.
పోతుందని తెలిసిపోయింది, వెంటనే బుక్స్ తీయాలి, మళ్ళీ 10-15 days లో మళ్ళీ స్టార్ట్ చేయాలి 6 months. అలా 2 years చదివా. 2022 9th February I cleared my one group, and 2024 9th January I cleared my another group and became CA. So 2 years పట్టింది నాకు లాస్ట్ ఒక్క గ్రూప్ కోసం. సమ్ టైమ్స్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. ఇప్పటికీ స్టార్ట్ చేసి చూడడం చార్జెస్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది యువర్ చార్ట్ అకౌంటెంట్ అని. లాట్ ఆఫ్ కమెంట్స్ కేమ్ ఇన్ సేయింగ్ దట్ CAతో ఒక పాడ్కాస్ట్ చేయండి, వీ వాంట్ టు అండర్స్టాండ్ దేర్ జర్నీ, ఎంత కష్టపడతారు. బట్ అలాంగ్ విత్ దట్ దర్ ఆర్ మల్టిపుల్ పర్సనాలిటీస్ మీలో ఉన్నాయి కాబట్టి దాని గురించి కొంచెం మాట్లాడదాం. బై ద వే దిస్ ఇస్ కౌశిక్ అండ్ కో, ముందరే చెప్పాల్సింది, బట్ ఇది ఒక అలవాటు మాకు, ముందర కాన్వర్సేషన్ గురించి తర్వాత చెప్తాం. సో లాట్ ఆఫ్ కోర్స్ కాన్వర్సేషన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇవాళ కాఫీలో సెటప్ మార్చాం కాస్త మేము. ఫస్ట్ టైం అవుట్డోరు, చెప్పులు లేకుండా మంచిగా గ్రాస్ మీద మరి ఇషిబాయ్ వచ్చాడని చెప్పేసి మార్చాం, చిల్ వైబ్ ఇస్తున్నాం అనమాట. ఎలా అని చెప్పాలి మీరు. సో లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడదాం, కాంటెంట్ గురించి మాట్లాడదాం, యువర్ జర్నీ త్రూ CA, విల్ ట్రై అండ్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. లెట్స్ రివైండ్ లిటిల్ బిట్. అసలు ఎందుకు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనిపించింది? ఇంట్లో ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఇంటర్కి వచ్చేసరికి ఆ స్విచ్ ఏమన్నా అయిందా? వై CA? 2010లో one of my cousin started, like one of my cousin wrote CA CPT. అప్పట్లో ఇప్పుడు ఫౌండేషన్, అప్పట్లో CPT. She wrote but she didn't clear. అప్పుడు ఎందుకో ఏంటి అసలు ఏం కోర్స్ అని తెలుసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే దిస్ ఇస్ అ హ్యాపెనింగ్ కోర్స్ 2010 టైంలో. సో నేను అప్పుడు అనుకున్నాను, అందరూ ఎవరైనా సరే ఇంజనీరింగ్ మెడిసిన్ చేస్తున్నారు, బీటెక్ అదంతా, మనం ఎందుకు డిఫరెంట్గా ఉండొద్దు. అప్పుడు నాకు ఒక ఫ్యాసినేటింగ్ ఉండే అనమాట, ఆ కోట్లు వేసుకోవడం, సూట్స్ వేసుకోవడము, మనం ఎందుకు జరగద్దు, మనం ఎందుకు CA అవ్వద్దు, ఐ వాంట్ టు బీ ఐ వాంట్ టు డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ అన్నట్టు. సో అలా ఆ రోజు అనుకున్న థాట్ లైక్ 8th క్లాస్లో డిటర్మైన్ అయినా లైక్ CA చేద్దాము అని. సో అది అట్లా ఫ్లో అయింది. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అంటే బేసిక్గా CA స్టూడెంట్స్, ఎవ్రీ CA స్టూడెంట్ హ్యాస్ టు డూ డిగ్రీ టు అట్లీస్ట్ బ్యాకప్ కోసం, ఇది కాకపోతే ఇదన్నీ ఉంటుంది. ఆ రోజు అనుకున్నా ఎందుకు జాయిన్ అయ్యారా CA అని. బట్ ఎందుకు అంటే CA ఇప్పుడు నో అఫెన్స్ టు డిగ్రీ స్టూడెంట్స్, బట్ డిగ్రీ హ్యాస్ లెస్ రెలవెన్స్ రైట్ నౌ. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంటర్ మాత్రమే ఉంటుంది, ముందుకు చూస్తే నేను CA పాస్ అవ్వట్లేదు. సో అప్పట్లో నా లైఫ్లో రెండు ప్రాబ్లంలు. అదేంటంటే CA పాస్ అవ్వడం, CA పాస్ అవ్వకపోవడం. ఒకటే సొల్యూషన్ దానికి, CA పాస్ అవ్వడం. సో అలా ఉండేది అంతే. లైక్ వన్ ఆఫ్ మై కజిన్స్ రోట్ ఎగ్జామ్, బట్ వాళ్ళ ఫ్యామిలీ డ్రీమ్ని నాకెందుకు అంటుకుంది అదంతే. అయితే ఒక ఇంట్రెస్టింగ్ కథ ఏంటంటే CAది, మా నాన్న చెప్పా కదా చార్టెడ్ అకౌంటెంట్, ఆయన కూడా కొంచెం టైం పట్టింది టు క్లియర్. ఆఫ్ కోర్స్ దిస్ వాజ్ ప్రాబ్లీ ఇన్ 70s or late 60s, I think 70s. సో ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఇంటెన్స్గా ఉండేది, పాస్ పర్సెంటేజ్ వాజ్ ఇన్ సింగిల్ డిజిట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అయితే వాళ్ళ ఇన్స్టిట్యూట్ బయట ఆర్ ఆర్టికల్స్ ఎక్కడ చేస్తున్నారో, పూర్తిగా ఇంకా CA కంప్లీట్ కాలేదా, బయట జీసస్ నెవర్ ఫెయిల్స్ అని రాసి ఉండేది. కింద వచ్చి ఆస్క్ హిమ్ టు అపియర్ ఫర్ CA అని రాశారు ఎవరు. యూస్ టు టెల్ మీ దట్స్ హౌ డిఫికల్ట్ ఇట్స్ ఆల్వేస్ బీన్. డూ సబ్స్క్రైబ్ టు దట్ థాట్? చాలా కష్టం CA క్లియర్ చేయడం. డిసైడ్ చేస్తారు ముందుగా ఇంత పర్సెంటేజ్ ఉండాలి, ఒకప్పుడు ఇలా ఉండేది అంటారు. నా కజిన్ కూడా అదే చెప్తూ ఉండేవాడు. ఐ హర్డ్ ఇట్స్ చేంజ్ లిటిల్ బిట్. అలా ఉండొచ్చు అలా ఉండేది అంటున్నారు, బట్ ఇట్స్ నాట్ ట్రూ. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ 4 to 5% ఆఫ్ పాస్ పర్సెంటేజ్, నోబడీ విల్ స్టాప్ యూ. వై ICA వాంట్స్ టు ఫెయిల్ యూ? ఇఫ్ యూ బిలాంగ్స్ టు దట్ గ్రూప్, ఇఫ్ యూ ప్రిపేర్ వెల్, ఒక 6 months కంటిన్యూ కూర్చొని చదివితే నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతావు? సో బేసిక్ మిస్కాన్సెప్షన్ ఏంటంటే ICA మమ్మల్ని ఫెయిల్ చేస్తుంది, ICA వాళ్ళకి వాడికి నువ్వెందుకు పగా. అలానే నీలాగానే నీ ఫ్రెండ్ కూడా చదువుతున్నాడు, వాడు పాస్ అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతావు? సో దెర్ ఈస్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్, లైక్ ఇంతమంది CA డిమాండ్ సప్లైస్ ఉంటుంది, లైక్ ఇంతమంది మాత్రమే పాస్ అవ్వాలి, ఒక 10,000 members మాత్రమే పాస్ అవ్వాలి ఈ క్వార్టర్లో అని ఉంటుంది. సో దే విల్ పాస్. బట్ ద థింగ్ ఈజ్ యూ షుడ్ నాట్ బి ఇన్ దట్ లాస్ట్ 5 to 10 people వేర్ నీ జాతకం బాగాలేక నువ్వు బయటకు వెళ్ళిపోయే స్టేజ్లో ఉండొద్దు. మనం కూడా పైన ఉండాలని ట్రై చేస్తే ఉంటుంది. అండ్ దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీ కోర్స్ అనుకుంటా. నేనేమని ఫీల్ చేస్తా అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా నీకు అది ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్స్ ఏదో ఉండి అక్కడ నువ్వు ఉంటే ఒక పోస్ట్కి 100 మంది ఉంటారు అంటారు, నువ్వు ఉండకు 99 people దగ్గర, పైన ఉండడానికి ట్రై చేస్తే మైండ్ సెట్ ఎప్పుడు నువ్వు నేను పాస్ అవ్వడానికి చదవద్దు, నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవడం చదివితే నీ అదృష్టం బాగాలేకపోతే నువ్వు పాస్ దగ్గర వచ్చి అయిపోతావు. నేను 200 marksకే చదువుతా అంటే ఏం చేయలేము దానికి. సో దట్ మిస్కన్సెప్షన్ అయితే ఉంది. బట్ ICA కావాలని అయితే ఫెయిల్ అయితే ఎవరిని చేయదు. నేను ఫెయిల్ అయిన రోజు కూడా నేను ఎప్పుడు బాధపడలే. నేను సరిగ్గా చదవలేదు కావచ్చు, అందుకే నేను ఇలా ఫెయిల్ అయ్యానేమో అని చెప్పి ముందుకు వెళ్ళిపోవడమే. సింపుల్. ఇది పాస్ పర్సెంటేజ్ పెరుగుతూ వస్తుంది కదా. హ్యావ్ యు నోటీస్ దాట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు పోలిస్తే నంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రతి సంవత్సరం బయటకు వస్తున్న వాళ్ళు, ఆ నంబర్ పెరిగింది is one
థాట్ ప్రాసెస్ అది యా కరెక్ట్ నంబర్ పెరిగింది. మేబీ దెర్ ఆర్ సమ్ రీజన్స్ ఐసీఏ వాంట్స్ ఎక్కువ మంది రాస్తున్నారా లేకపోతే పర్సెంటేజ్ పెరిగిందా? పర్సెంటేజ్ పెరిగింది. ఎక్కువ మంది కూడా రాస్తున్నారు. 2013-15 నుంచి 16-17 ఆ ఏజ్ ఆ టైం ఫ్రేమ్ లో వచ్చిన నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కంటే ఇప్పుడు పెరిగాయి. ఓకే. బట్ ఐసీఏ వాంట్స్ టు హ్యావ్ గుడ్ నంబర్ ఆఫ్ సిఏస్ టు రిప్రజెంట్ దేర్ ఐసీఏ లైక్ కమ్యూనిటీ. సో 5% పెరగచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఓకే. నౌ లెట్స్ ఇప్పుడు ఎవరన్నా ఇంటర్ చదువుతూ ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఎంపీసీ తీసుకుంటే మా నాన్న నాకు ఏం చెప్పారంటే, ఇంట్రెస్టింగ్ స్టోరీ అగైన్ ఇది. నేను లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఎల్ఎఫ్ చేసి ఉప్పల్లో చదివా. వెళ్ళే ముందు వరకు ఎంఈసీ తీసుకుంటాననే వెళ్ళా. ఎందుకంటే నేను కూడా బీకామ్ చదివేసి సీఏ చేస్తా, క్రికెట్ ఆడుకోవచ్చు అంటే బీకామ్ అయితే స్లైట్లీ ఈజియర్ అని ఒక అపోహ. సో అలా ఎంఈసీ తీసుకుని వెళ్ళా. మా నాన్న అడిగి వెళ్ళిన తర్వాత అరే ఎంపీసీ కూడా తీసుకొని చేయొచ్చురా అని అదే ఎంపీసీ తీసుకుని చేశారనమాట. సరే అలా కాకుండా ఫిక్స్ అయిపోయి కుర్రాళ్ళు అమ్మాయిలో ఎంఈసీ తీసుకుందాం, సీసీ తీసుకుందాం, ఇక్కడ నుంచి మనం సీఏకే వెళ్దాం అనుకుంటే ఎలాంటి వాళ్ళు సీఏ కోసం ఆలోచిస్తే బెటర్? అంటే ఏ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అబౌట్ నంబర్స్తో మీరు బాగుంటే సరిపోతుందా, లేకపోతే ఇస్ దర్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ షుడ్ గో ఫర్ సీఏ? బేసిక్గా అసలు డజంట్ మ్యాటర్ లైక్ నీకు నంబర్స్ ఫిజిక్స్ వచ్చా మ్యాథ్స్ వచ్చా అసలు సంబంధం లేదు. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ దిస్ సీఏ ఫీల్డ్ యూ హ్యావ్ టు బి మెంటలీ స్ట్రాంగ్. నువ్వు ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వని వాళ్ళు, 10th క్లాస్ ఇంటర్ వరకు ఫెయిల్ అవ్వని వాళ్ళు కూడా దే విల్ ఫెయిల్ ఎట్ సిఏ ఎగ్జామ్. గ్యారంటీగా ఫెయిల్ అవుతారు. సో దెర్ ఆర్ పీపుల్ హూ విల్ క్లియర్ ఎట్ ఫస్ట్ అటెంప్ట్. అదంతా చాలా డిఫరెంట్ సెక్టార్ పీపుల్ ఉంటారు. బీయింగ్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఈవెన్ మనకు ఫెయిల్యూర్ అనే ఆప్షనే ఉండదు. 10th వరకు ఇంటర్ వరకు వాళ్ళు పాస్ చేయడము, మనం పాస్ అవ్వడము ఏదో ఒకటి జరుగుతుంది. కానీ సీఏకి వచ్చాక అలాంటివి ఉడకవు పప్పులు. సో దెర్ ఇస్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటే తప్ప యూ కెనాట్ క్లియర్ సిఏ బికాస్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లైక్ ఇలా ఈ సబ్జెక్ట్లో 40 రావాలి, ఈ సబ్జెక్ట్లో 60 రావాలి, అన్ని వచ్చినా నీకు 200 రావాలి. అండ్ జనాలకి పిల్లలు ఎలా ఉంటారంటే ఇప్పటి వరకు ఫెయిల్యూర్ తీసుకున్న వాళ్ళు సడన్ గా ఒక్కసారి ఫెయిల్యూర్ అనే ఆప్షన్ వచ్చింది అనుకో, దే లైక్ వాళ్ళ మీద షేక్ అయిపోయి వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వస్తుంది, అసలు నేను కరెక్టే చదువుతున్నానా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా వచ్చాయి. బట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ బి, యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. ఇంకా నువ్వు చదవాలి అంతే, తప్పదు. నాకు ఒక డ్రీమ్ ఉండేది, నేను ఒక సీఏగా ఉండాలి, సీఏగానే బతకాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు ఇవన్నీ గుర్తు రావు, మ్యాండేటరీగా చదవడమే. ఇంకా సో స్ట్రాంగ్ సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉండడం ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ ది బేసిక్ స్కిల్ దట్ యు సపోజ్ టు హ్యావ్. సరే నంబర్స్ మీద ఇంట్రెస్ట్ అవన్నీ తర్వాత సంగతి యు విల్ గెట్ టు ఇట్. ఓకే, సీఏ సరే చేశారు, అటెంప్ట్ చేశారు, పాస్ అయ్యారు, 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టింది, అటెంప్ట్స్ ఇట్స్ ఓకే, అవన్నీ ఉన్నాయి. సీఏ అయిన తర్వాత టిపికలీ వాట్ ఆర్ ద జాబ్స్ దట్ పీపుల్ గెట్ ఇన్ టు? CA పాస్ అయ్యాక యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీథింగ్. లైక్ యూ కెన్ గెట్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, యూ కెన్ గెట్ ఇన్ టు కార్పొరేట్ ఫీల్డ్ లైక్ EYGDS and Deloitte, everything you can get. And you can become content creator, you can become a sports analyst, you can become a news representative in money control. చాలా ఎకనామిక్ టైమ్స్ అలా ఉన్నాయి. ద థింగ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా, వెన్ యూ బిలీవ్ దట్ CA క్లియరింగ్ ఈజ్ ఓన్లీ ఏ పాస్పోర్ట్, అది మీకు మనశ్శాంతిగా చేస్తుంది. తర్వాత నేను సీఏ అయినా కూడా నాకు జాబ్ రావట్లేదు, నాకు సీఏ అయినా కూడా డబ్బులు ఎక్కువ రావట్లేదు అనుకుంటే అది నీకు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వస్తుంది. సీఏ ఈజ్ జస్ట్ ఎ కోర్స్, దట్ ఈజ్ అ ప్రొఫెషన్ అంతే. ఇట్స్ లైక్ బీటెక్ గై క్లియరింగ్ బీటెక్ అండ్ మెడిసిన్ గై క్లియరింగ్ అది MBBS ఈజ్ సేమ్. నువ్వు సీఏని సీఏ లాగా ఉంచితే యూ విల్ గెట్ పీస్, అదర్వైజ్ విల్ గెట్ ఇన్ టు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఎందుకంటే సీఏ అయ్యాక కూడా నాకు ఇంత తక్కువ శాలరీ వస్తుంది ఏంటి, వాడికి బీటెక్ చదువుకున్న వాడికి 20 lakhs శాలరీ వస్తుంది, నాకు తక్కువ శాలరీ వస్తుంది ఏంటి అంటే ద డిమాండ్ సప్లై అలా అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ ప్లేస్లో ఇద్దరిని పెట్టుకొని వర్క్ చేయించుకుంటాడు. ఇట్స్ నాట్ లైక్. అండ్ ఇంకొకటి ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు AI వచ్చింది, సో నీ జాబ్ ఆల్మోస్ట్ సగం కంప్లీట్ చేస్తుంది అది. బట్ ఈవెన్ AI ఉన్నా కూడా యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ రిక్వైర్డ్ ప్రెజెంట్లీ. బట్ నువ్వు దాన్ని తీసుకొని మనం జడ్జ్ చేయలేము. While you were talking this, saying this, giving this explanation to me, నాకు తట్టింది ఏంటంటే మన దగ్గర మన సొసైటీలో మనం చదివేదంతా కూడా ఉద్యోగం కోసమే. అన్ఫార్చునేట్లీ అది ఇష్టం కాబట్టి చదవం. ఇంజనీరింగ్ ఎందుకు చదవమన్నారు, జాబ్ వచ్చేస్తుంది అంతే, రైట్? దాని తర్వాత MBA డ్రీమ్ బాగా అమ్మారు అందరూ. MBA ఎందుకంటే అరే మంచి హై పేయింగ్ శాలరీ వచ్చేస్తుంది, సో ఇంజనీరింగ్ చదివి MBA ఎందుకు చేస్తున్నా సంబంధం లేదు. చేశారు ఎంతోమంది, ఓ జనరేషన్ చేసింది. డాక్టర్ ఎందుకు, ఆబ్వియస్లీ నువ్వు డాక్టర్ అయిపోతా, తర్వాత నీకు ఉద్యోగం సెట్, ప్రొఫెషన్ సెట్. మన ఇంజనీరింగ్ కాలేజ్ చూసినా, వేరే కాలేజ్ యాడ్ చూసినా కూడా ప్లేస్మెంట్ గురించే ప్రమోట్ చేస్తారు, కానీ ఇంత బాగా చెప్తాను ఎవరు చెప్పరు. ఆర్ ఈ వాల్యూస్ నేర్పిస్తామనో, ఇలా క్యారెక్టర్ బిల్డ్ చేస్తానో ఎవరు అడ్వర్టైజ్ చేయరు కదా. చేసేది 100% ప్లేస్మెంట్ రికార్డ్. ఇన్ని కంపెనీలు వచ్చాయి, Day 1 ప్లేస్మెంట్ ఎంత, Day 0 ఎంత, ఇదే మెట్రిక్స్ మనకి. నా అది దృష్టిలో ఉన్నప్పుడు వాట్ యూర్ సేయింగ్ ఈస్ టోటలీ ఆపోజిట్ టు దట్. ఇది పాస్పోర్ట్ మాత్రమే, దీని నుంచి ఏమన్నా చేయొచ్చు.
బట్ ఆ స్టేజ్కి రావడం ఇప్పుడు వచ్చిందా, ముందే క్లారిటీ ఉండిందా, లేని వాళ్ళు ఏం చేయాలి మరి? Actually this thought came when I was in 2022. I also wanted to get into job. So for example, ఒక కంపెనీ నన్ను ఆన్బోర్డ్ చేసుకుంటామని ఇంటర్వ్యూ లింక్ పంపించింది. ఐ గాట్ ఇంటర్వ్యూడ్, అది అయిపోయింది, అంత అయిపోయింది, డాక్యుమెంట్స్ పంపించమన్నారు, పంపించేసాం. అంత అయిపోయాక 6 o'clock or 7 o'clock ఐ గాట్ ఎ మెయిల్ దట్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ రోల్. సో నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు నా రెజ్యూమ్ చూసినప్పుడే నువ్వు సెలెక్ట్ చేసి ఇది నువ్వు వర్త్ కాదు అని చెప్పి వదిలేసి ఉంటే నా 8 to 9 hours వేస్ట్ చేసేవాడిని. దట్ టు డ్యూరింగ్ ప్రిపరేషన్ మై CA ఫైనల్. నేను అనవసరం టైం వేస్ట్ చేసా. దెన్ ఐ రియలైజ్డ్ దట్ మనకు జాబ్స్ ఎవడు ఇవ్వక్కలని అవసరం లేదు, మనమే క్రియేట్ చేద్దాం. సో అండ్ మన ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బ్రో, యు ఆల్వేస్ టోల్డ్ టు బి జాబ్ సీకర్. కరెక్ట్. యూర్ ఆల్వేస్ టోల్డ్ బి జాబ్ సీకర్. ఎక్కువ పనులు చేయొద్దు, ఎక్కువ అప్పులు చేయొద్దు, లోన్ తీసుకోవద్దు. మనం ఎంతసేపు మనం చిన్న ఇంట్లోనే బతకాలి, మనం రెంట్ కట్టుకున్నాక ఇల్లు పిల్లలు కట్టుకోవాలి, తర్వాత ఇన్సూరెన్స్లు కట్టుకోవాలి, దాని తర్వాత స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవాలి, నెక్స్ట్ మంత్ పే చెక్ కోసం వెయిట్ చేయాలి, అంతే. దాని తర్వాత పోవాలి, అంతే. ఇక బిల్లులు కడుతూ ఏదో ఒక రోజు పోతావు. కానీ ఏ రోజు కూడా మనం ఒక 2-3 జాబ్ ఇవ్వాలి. జాబ్ ఇస్తే వాళ్ళ లైఫ్ కూడా హెల్ప్ అవుతుంది. అసలు మన ఇండియన్ మైండ్ సెట్ లోనే లేదు. సో ఇది కొంతమందికి ప్రివిలేజ్ ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, బట్ అల్టిమేట్లీ మన థాట్ ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది ఇది. అండ్ నా ప్రాక్టీస్ నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఓకే కొన్ని రోజులు డబ్బులు లేకపోయినా సర్వైవ్ అవ్వగలుగుతాము, అంత ఫైనాన్షియల్ ప్రెషర్ లేదు మనకు. బట్ ఇఫ్ వీ గెట్ ఇన్ టు దిస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, యూ విల్ గివ్ సో మచ్ లైఫ్ టు సో మెనీ పీపుల్. కరెక్ట్. వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. టిపికలీ నాకు అన్నట్టుగా సిఏస్ ఎటువంటి జాబ్స్లోకి వెళ్తారంటే, బ్యాంక్స్లోకి వెళ్ళొచ్చు, మీరు అన్నట్టుగా యూ కెన్ ప్రాబ్లీ గెట్ ఇన్ టు న్యూస్ రిపోర్టింగ్, ఆర్ మీరు ఆన్ ఎయిర్ ఫేస్ అవ్వచ్చు, కన్సల్టింగ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. అలా చేసే వాళ్ళ మైండ్ సెట్ వర్సెస్ లేదు నేను నా సిఏ ఫర్మ్ పెట్టుకుంటా అనే వాళ్ళ మైండ్ సెట్, దీంట్లో తేడా ఇస్ ఇట్ జస్ట్ దట్ నేను వేరే వాళ్ళకి జాబ్స్ ఇవ్వగలనా, ఆర్ ఇస్ ఇట్ దట్ ఇంకొకళ్ళ మోచేతిని నేను తాకూడదన్న థాట్? ఇట్స్ ఆల్ అబౌట్ దర్ మైండ్ సెట్ బ్రో. కొంతమందికి ఒకళ్ళ దగ్గర పనిచేయడం ఇష్టం ఉండదు, కొంతమందికి చేయాలని ఉంటుంది. బట్ శాలరీ పరంగా చూసుకుంటే, వాళ్ళకి లైఫ్ స్టైల్ స్టెబిలిటీ చూసుకుంటే దే మైట్ గెట్ ఇన్ టు జాబ్స్. నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఐ ఆల్వేస్ ట్రీటెడ్ దిస్ సిఏ ప్రాక్టీస్ యాజ్ మై బ్యాకప్. దీని తర్వాత మనం ఏదో చేయొచ్చు, మనకి ఇంకో పొటెన్షియల్ ఉంది అని అనుకోని కాబట్టి ప్రాక్టీస్ చేసా. ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ కాంటెంట్ క్రియేటింగ్ ఆర్ సమ్ ఇంపాక్ట్, ఐ వుడ్ హ్యావ్, నేను అసలు ఈ ప్రాక్టీస్లోకి బెటర్ రాకపోతుండే. నో, చాలా మందికి సిఏ ఎప్పుడు గుర్తొస్తాడంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మాత్రమే గుర్తొస్తారు. నో డిస్రెస్పెక్ట్, బట్ అన్ఫార్చునేట్లీ చాలా మంది తెలిసింది అదే. బట్ దే సో మచ్ దట్ ఎ సిఏ డస్. మనకి తెలియంది చాలా ఉంది. నాకెందుకు కాస్త తెలుసు అంటే, ఇంట్లో నాన్నని చూసా, కజిన్తో మాట్లాడా కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. సంబడి వాజ్ వాచింగ్, రైట్? అనుకోవచ్చు వాళ్ళు కూడా ఐటీ రిటర్న్స్ మాత్రం ఫైల్ చేయాలి కదా. ఇందాక విన్నారు ఏ వచ్చిన తర్వాత అసలు ఇలాంటి పనులన్నీ ఆటోమేట్ అయిపోయాయి కదా. టిపికల్లీ అసలు ఐటీ రిటర్న్స్ సిఎస్ ఫైల్ చేస్తుంది చాలా తక్కువైపోయింది. దట్స్ లైక్ వెరీ మినిమం ఆఫ్ వాట్ దే డు. 50% తగ్గిపోయింది 2 years లో కదా. లాస్ట్ 2 years లో జరిగింది. సో వాట్ ఇస్ ఎ టిపికల్లీ సిఏ ప్రాక్టీస్ చేస్తున్న సిఏ అసలు ఏం చేస్తారు? యూ కెన్ బ్రీఫ్లీ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ us. ఇఫ్ CA, for example, CA unnaru. For example, if you want to start a business, you can incorporate your companies. You can plan your monthly compliances. Dan tarvata you can plan your taxes. You can plan your savings. Dan tarvata you can manage your all notices and coming from GST department or income tax department. You can plan what will happen in the future. For example, if you are going for a funding or rounding, he will plan your valuation. He can do your due diligence and he can pitch to your investors in behalf of you. కానీ ఎవ్రీథింగ్ కాకపోతే మన ఇండియన్ మైండ్ సెట్లో ఇండియన్ బిజినెస్ మ్యాన్స్కి ఎలా ఉంటుందంటే, అందరూ రియాక్టివ్ అప్రోచ్లోనే ఉంటారు, ప్రోయాక్టివ్ అనే కాన్సెప్ట్ లేదు. లైక్ వెస్ట్రన్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే మొత్తం ప్రోయాక్టివ్ చూస్తుంటారు, మన ఇండియాలో మాత్రం రియాక్టివ్. లైక్ నోటీస్ వచ్చాకనే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చాకనే సీఏ గుర్తొస్తాడు. సో అది మన దగ్గర ఉంటుంది. మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, దర్ ఇస్ అ సేయింగ్ ఇన్ తెలుగు, లైక్ ఎన్నికల నుంచి ఏనుగులు పోయినా పర్లేదు కానీ ముందు నుంచి చీమలు పోవద్దు కాన్సెప్ట్ లో. సో దే విల్ వరీ అబౌట్ ద కంప్లైంట్స్ కాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దే డోంట్ వరీ అబౌట్ పేయింగ్ దీస్ నోటీసెస్. కానీ సిఐకి ఒక డబ్బులు ఇవ్వాలి అంటే కొంచెం ముందు వెనక ఆలోచిస్తారు, బట్ దట్ విల్ ల్యాండ్ ఇన్ దెమ్ ఇన్ టు ట్రబుల్. రైట్. అగైన్ సరదాగా నో ఒఫెన్స్ టు ఎనీ చార్ట్ అకౌంటెంట్, ఎవరు దీని ఒఫెన్స్ తీసుకోకూడదు. ఏంటంటే బ్లాక్ మనీని వైట్గా మార్చాలంటే సీఏ కావాలి. దట్స్ టిపికలీ వాట్ దిస్ ప్రొజెక్ట్ చేసేది అదే కదా. మూవీస్ లో కూడా చూస్తే కూడా చాలా సందర్భాల్లో సీఏ ఎప్పుడు వస్తున్నాడు సీన్లోకి, ఏదో గొటాలా చేయాలంటే ఓ సీఏని చూపిస్తారు. దట్స్ అన్ఫార్చునేట్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ప్రొఫెషన్తో అది ఉంది. డాక్టర్స్లో కూడా మనం అక్కడ మ్యాల్ ప్రాక్టీస్లు జరుగుతాయి, ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. అలాగే సీఏని కూడా రిప్రజెంటేషన్ ఇప్పటిదాకా ఇన్ పాపులర్ మెయిన్ స్ట్రీమ్
హెస్ ఆల్వేస్ బీన్ ఎక్కడన్నా ఏమన్నా స్కామ్ లాంటిది ఏమైనా చేద్దామా, చేయాలి అంటే negative గా. సీఏ ఉండాలి. దే మస్ట్ బి అ ఫ్యూ హూ డూ దట్. ప్రతి ప్రొఫెషన్లో professional ఉంటారు కదా. బట్ అగైన్ ఇట్ కమ్స్ విత్ అన్ ఎక్స్ట్రీమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నంబర్స్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్. అంటే మీరు అది చెయ్యాలన్నా కూడా ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు లైక్ కాంప్లైన్స్, చాలా సందర్భాలు అర్థం కాని విషయం, ఆ ఫన్ పక్కన పెట్టేస్తే ఎలా ట్యాక్స్ సేవ్ చేసుకోవాలని ఒక నార్మల్ పర్సన్కి తెలిసింది ఓ సీఏకి తెలిసింది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ వి గో త్రూ ఇండియన్ లాస్ అని కదా, ఇన్కమ్ ట్యాక్స్ లాస్ చూస్తాం, జిఎస్టీ లాస్ చూస్తాం. సో అది ఆల్వేస్ కొంచెం ఇట్లా ఆనాడిగా వస్తున్న ఆచారమే అది. ఇక దాన్ని ప్రొజెక్ట్ చేయడమే అలా చూపించినప్పుడు పీపుల్ విల్ ఆల్వేస్ బిలీవ్ దట్ సీఏ వాడు అంటే వాడి సీఏ అనే టాపిక్ రాగానే వీడు పెద్ద ఫ్రాడ్ రా అనుకుంటారు. కరెక్ట్. సో నేను దానికి ఇంకొకటి కూడా ఉంది ఏంటి అంటే, నేను ఐ నెవర్ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ టు ఎనీ వన్ యాజ్ అ సీఏ ఫస్ట్. ఓకే. సో బేసికలీ నీతో మాట్లాడే విధానమే మారిపోద్ది. ఐదర్ దే విల్ రెస్పెక్ట్ యూ ఆర్ దే విల్ ట్రీట్ యాజ్ వీడు పెద్ద ఫ్రాడ్ లా ఉన్నాడే ఆ టైప్ లో. సో నేను ఫస్ట్ నార్మల్ గా ఇంట్రొడ్యూస్ చేసుకొని వాట్ యూ విల్ డూ అని అడిగేదాకా నేను సీఏ అని చెప్పను. ప్రీ కాన్సెప్ట్ నోషన్ అయిపోయింది జనాలకి, అరే వీడు డబ్బులు తినేస్తాడేమో అని, వీడు డబ్బులు ఫ్రాడ్ చేయడానికే వచ్చాడేమో అన్నట్టు ఉంటుంది. అంటే అది ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే, ఇంకా ఏం చేయలేం దానికి. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తున్నారంటే వాళ్ళు దోచేస్తారేమో అనే భయం వచ్చేసింది. సో ఇట్స్ ఆల్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు తర్వాత కాకపోతే మెడికల్ ట్రీట్మెంట్ చాలా బాగా అవుతుంది కూడా కొన్ని హాస్పిటల్స్ లో, పెద్ద హాస్పిటల్స్ లో. సో మనం దాన్ని ఎవరిని బ్లేమ్ చేయలేము. ఆ రెండు ఉన్నాయి, కైండ్ ఆఫ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. బట్ మనం చూసే పెద్ద పెద్ద స్కామ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ కమ్ టు లైట్, ఎవరైతే ఇండియా వదిలేసి వెళ్ళిపోయారో ఆబ్వియస్లీ వాళ్ళందరికీ కూడా అడ్వైస్ ఇచ్చేది హ్యాస్ టు బి సంబడి హూ అండర్స్టాండ్స్ దీస్ లాస్, హ్యాస్ టు బి సంబడి హూ నోస్ ద సిస్టమ్ వెరీ వెల్. Is that a fair thing to say? No, but the thing is, when we give on audit report ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే the responsibility of financial statements are rest with the management అని అక్కడ క్లియర్ గా స్టేట్ చేస్తాం. సో ఈవెన్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ విత్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, లైక్ ఏదైనా ఫ్రాడ్ చేయాలనుకున్నా, ఏదైనా తప్పులు రాద్దాం అనుకున్నా, ద హోల్ రెస్పాన్సిబిలిటీ విత్ ద మేనేజ్మెంట్ ఓన్లీ. సో ఇక్కడ దెర్ ఇస్ అ లైన్ ఇన్ ఐసిఐ విచ్ గివ్స్ లైక్ ఆడిటర్ అనేవాడు ఓన్లీ వాచ్ డాగ్ మాత్రమే. ఇట్స్ నాట్, దే ఆర్ నాట్ బ్లడీ హౌండ్. ఓకే, గాట్ ఇట్. దే ఆర్ జస్ట్ వాచ్ డాగ్. వాడు తప్పు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడా అనేది చెప్పడం వరకే ఉంటుంది. కానీ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రాంగ్ అని ప్రిపేర్ చేసుకొచ్చి మాకు ఇస్తే మేము మాత్రం ఎలా చేస్తాం? 100% అక్యురసీ ఉండదు. సో వీ విల్ గివ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ అని చెప్తాం కానీ ప్రాపర్లీ అని చెప్పలేం. బికాస్ ఫైనలీ అగైన్ ఇది సిఏ తెలిసిన వాళ్ళకి చదువు కోసం అర్థమవుతున్నాము. ఆడిట్ రిపోర్ట్ సైన్ చేస్తారు కదా, యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ యూ సైన్ ఆఫ్ ఆన్ ఇట్. సో వాట్ యూ సేయింగ్ ఇస్ అది చేసినా కూడా ద రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది మేనేజ్మెంట్ ఓన్లీ, నాట్ విత్ ద చార్టర్డ్ అకౌంటెంట్. Yeah, the responsibility on a concept, there are many sectors, like there are many paragraphs, like auditor responsibility ఏంటిది, manager responsibility ఏంటి, other responsibilities ఏంటి, we will give proper గా audit report. Right. So manager financial statements మటుకు చూస్తే ఓన్లీ that responsibility with only management. వాడి తప్పించినాక మనం 100% ఏం చెక్ చేయలేం కదా. ఇప్పుడు క్యాష్ బుక్ లో 10,000 వాడు లేపేస్తాడు ఒక రోజు, మేమేదో ఛాయ్ ఖర్చులు అని చెప్పి రాసేస్తాడు వాడు. మేము దాని ఛాయ్ ఖర్చు పెట్టాడా లేదని మనం అయితే వెరిఫై చేయలేం కదా. సో వీఆర్ జస్ట్ వాచ్ డాగ్స్. సరే, ఇప్పుడు మనం మార్చ్ లో ఉన్నాం, ఇంకా నెల తిరిగితే కొత్త ఫైనాన్షియల్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తారా, అరే రిషి ఉన్నాడు ఏం చూసేసుకుంటారా మన ఐటీ రిటర్న్స్ అని. ఫ్రెండ్స్ అందరూ కూడా కాల్ చేస్తూనే ఉంటారా? చేస్తారు. అదే చెప్తున్నాను, మన ఇండియన్స్ అందరూ రియాక్టివ్ లో ఉంటారు. లాస్ట్ మూమెంట్ లో దే విల్ గెట్ ఎ నోటీస్ ఆర్ దే విల్ గెట్ ఎ ఇంటిమేషన్ ఫ్రమ్ దేర్ కంపెనీ దట్ దిస్ ఇస్ ద లాస్ట్ డే, దిస్ ఇస్ ద లాస్ట్ మంత్, వీ హ్యావ్ టు సేవ్ మనీ, అదర్వైజ్ మీకు ట్యాక్స్ పడుతుంది అని. జనవరిలో వస్తుంది ఇన్వెస్ట్మెంట్ డ్రైవ్ అని జనవరిలో వస్తుంది. లైక్ ఒకసారి చూడరా అని ద లాస్ట్ డే రోజు మళ్ళీ మెసేజ్ చేస్తారు అందరూ. సో అప్పటికి అయిపోద్ది. బేసిక్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీకు 1 lakh ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 12 months లాగా డివైడ్ చేసి ఎవ్రీ మంత్ ఒక 8,000 డిడక్ట్ చేసుకుంటూ వస్తారు. ఆల్మోస్ట్ యూఆర్ ఇన్ జనవరి, నీకు 2 months ట్యాక్స్ కట్ చేయడానికి ఎందుకు? ముందుకు ప్లాన్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కడతావా, లేకుంటే హోమ్ లోన్ తీసుకుంటావా, ఏం చేసుకుంటావా అనేది నువ్వు ముందు ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్ లో వచ్చి ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా సరే ట్యాక్స్ కట్ అయిపోయింది కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ టైంలో చూసుకుందాం, రిఫండ్ తెప్పించుకుందాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిఎస్ పరిస్థితి, నువ్వు రిఫండ్ తెప్పియలేదు అనుకో, నువ్వు యూఆర్ బ్యాడ్ సీఏ, యూఆర్ నాట్ సీఏ అట్ ఆల్, యూఆర్ నాట్ సీఏ అట్ ఆల్. ఇంకా కొంతమంది నువ్వేంటి, మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, దేర్ ఇస్ అ సీఏ థింగ్, పక్కన ఇంకొక ట్యాక్స్ కన్సల్టెంట్ వాడు ఎక్కువ రిఫండ్ తెప్పిస్తున్నాడు అనుకో, వాడే కరెక్ట్, వాడికే నాలెడ్జ్ నీకు లేదు, అలా వచ్చింది ఇప్పుడు. సో ఇదంతా రియాక్టివ్ అప్రోచ్. ప్రొయాక్టివ్ అప్రోచ్ ఉన్నప్పుడు యాక్చువల్గా వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తాయంటే, నీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh సాలరీ ఉంది అనుకో, 33% ట్యాక్స్ కట్ అయిపోయి మీ దాకా వచ్చేస్తుంది. అలా చేస్తే బాగుంది ఇండియాలో.
అంత మాట అన్న తర్వాత రిషి మన దీని గురించి తప్పదు, ఇంకా మాట తప్పదు. 33% ట్యాక్స్ వాళ్ళకు ఉంది అక్కడ. ఉంది. బట్ మనది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆల్మోస్ట్ 50% దాకా వెళ్ళిపోతుంది అని ఒక ఉంది నోషన్ ఏదైతే ఉందో. నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు వచ్చి మాట్లాడినా కూడా ఇంకా పెంచారు ట్యాక్స్, ఇంకా పెంచారు. బికాస్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, జిఎస్టీ కడతాం, మళ్ళీ దానిలో సేల్స్ ట్యాక్స్ కడతాం. మనం ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసిన తర్వాత వచ్చిన డబ్బులతో మనం సామాన్ కొనుక్కున్నా కూడా మళ్ళీ దాని మీద ట్యాక్స్ కడతాం. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అలా చూసుకుంటూ పోతే ఆల్మోస్ట్ 40-50% ట్యాక్స్ కడుతున్నట్టే ఉంది. సో ఎక్స్ట్రీమ్లీ హై ట్యాక్స్డ్ కంట్రీ, పైగా దీన్ని బేర్ చేస్తోంది మొత్తం అంతా కూడా సాలరీ క్లాసే అని. సాలరీ ఇండివిజువల్స్ ఆర్ రన్నింగ్ ద ఇండియన్ ఎకానమీ. యూ అగ్రీ టు దట్? ఎస్. అండ్ ఇది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? నేను ఫర్ మెజారిటీ ఆఫ్ మై కెరియర్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఎ సాలరీడ్ జాబ్, రైట్? అక్కడ ట్యాక్స్ కట్ అవుతూ ఉంటుంది, కనిపిస్తుంటుంది. వెన్ ఐ స్విచ్ టు కామెంటరీ, వెన్ ఐ స్విచ్ ఐ బికేమ్ ఏ ప్రొఫెషనల్. ఐ అండర్స్టూడ్ హౌ మచ్ ట్యాక్స్ ఐ కెన్ సేవ్. లైక్ అంటే నేనే ఐటీఆర్స్ నేనే ఫైల్ చేసుకునేవాడిని. నాన్న సీఏ అయినా కూడా, నాన్న వాజ్ ఇన్ డిఫరెంట్ స్పేస్ ఆఫ్ సీఏ. ఆయన టాక్సేషన్ చేసేవారు కాదు, ఆడిటింగ్ అవన్నీ ఎక్కువ చేసేవారు. సో ఆయన రిటర్న్స్ ఆయన ఇంకా వేరే కొలీగ్స్ చేయించుకునేవారు. నేను నేర్చుకుని నా రిటర్న్స్ నేను ఫైల్ చేసుకున్నాను. సో ఐ అండర్స్టూడ్ సాలరీగా ఉన్నప్పుడు ఎంత ట్యాక్స్ పే చేశాను వర్సెస్ యాజ్ అ ప్రొఫెషనల్ ఎంత సేవ్ చేస్తున్నానో. ఐ వాంట్ టెల్ ఎవ్రీబడి, అరే మీరు సాలరీడ్ ఎంప్లాయీస్గా ఉండకండ్రా, ప్రొఫెషనల్గా మారిపోండ్రా అని. ఇట్స్ వెరీ అన్ఫేర్ ఫర్ సాలరీడ్ ఇండివిజువల్. ఇప్పుడు వాడికి ఒక 20 lakhs సాలరీ వచ్చిందంటే వాడి ట్యాక్స్ వేరేలా ఉంటుంది. అదే 20 lakhs మీకు వచ్చిన రిసిప్ట్స్ లో యూ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్, యూ కెన్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్, యూ కెన్ క్లెయిమ్ యువర్ స్టాఫ్ సాలరీస్, ఎవ్రీథింగ్. ఓ కార్ కొనేసి కంపెనీ పేరు మీద పెడుతున్నారు. దర్ క్లెయిమ్ డిప్రిసియేషన్. రీసెంట్ గా దీపిందర్ గోయల్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది రాష్ట్రం అనే దాంట్లో. ఇట్స్ లైక్ సరదాగా కొన్న వస్తువు చాలా రిగ్రెట్ అయింది ఏంటి అంటే, ఐ బాట్ 3 crores కార్ అని. కరెక్ట్. ఏం చేశారు అంటే, వాడికి తెలియదు, మా ఫాదర్ కి తెలియదు నేను ఏం చేశాను అనేది, బట్ ఐ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్ రైట్ అన్నాడు. దట్స్ హౌ మార్కెటింగ్, దట్స్ హౌ దే థింక్. అంటే మనీ బ్రింగ్స్ మనీ అంటారు కదా. ఐ థింక్ ఓన్లీ పీపుల్ హూ ఎర్న్డ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ దే ప్రాబ్లీ నో దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా దాన్ని మల్టిప్లై చేయాలి అన్న థాట్ బహుశా వాళ్ళకే వస్తుందేమో. ఈ ఇంత మీరు అన్నారు ఒక మైండ్ సెట్ అని, సాలరీడ్గా ఉండిపోతే ఎంతసేపు మనం నెక్స్ట్ మంత్ పేచెక్ పడిందా లేదా, పేచెక్ టు పేచెక్ దానిలోనే పరిగెడుతుంటాం. కానీ దీన్ని మించి ఇంకేమైనా చేయగలుగుతాం తెలియదు. ఐ థింక్ ఓన్లీ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఎ ప్రొఫెషనల్, ఎ బిజినెస్, దట్స్ వెన్ ప్రాబ్లీ ఈ ఆలోచన డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ సేవ్ చేయొచ్చు వస్తాయేమో. బేసిక్ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే మన ఇండియన్ మైండ్ సెట్ లో, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, నో అఫెన్స్ టు దెమ్, బట్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పటి వరకు ఎప్పుడైతే లగ్జరీస్ కానీ నార్మల్ కూడా ఎంజాయ్ చేయని వాళ్ళు ఒక్కటిసారి జాబ్ రాగానే ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000 జాబ్ వచ్చింది రాగానే వాడికి మెంటల్గా ఇంట్లో ఫిక్స్ చేసి పెడుతుంటారు. నువ్వు ఒక 5,000 చిట్టి వేసేయాలి, ఓ 10,000 ఫ్రిడ్జ్ కొని పెట్టు, పాలసీ ఇన్సూరెన్స్ పాలసీస్ పెట్టుకో. అది ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది ఎవరికి తెలియదు. దాని తర్వాత ఒక టీవీ కొనుక్కొని పెట్టుకోవాలి. టీవీ మనం ఇది చూస్తే మనకి పిల్లలు ఇస్తారు అన్న స్టేజ్ తీసుకొచ్చారు. ఒక ఇల్లు కొనుక్కోవాలి సేపు ఏమవుతుంది అంటే, ఇట్లా శాలరీ 29th or 31st వచ్చిందో లేదో వరుస పెట్టి అన్ని ఈఎంఐలు కట్ అయిపోతాయి. 5th కల్లా మిగలదు. 5th వరకు ఏం మిగలవు. 5th వరకు క్రెడిట్ కార్డ్ బిల్స్ తో సహా పోతాయి. నెక్స్ట్ మంత్ పే చెక్ కోసం వెయిట్ చేస్తుంటాడు. సో అసలు వాడు ఆ కంఫర్ట్ లైన్ నుంచి బయటికే రాడు. కరెక్ట్. అరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వదిలేసి ఒక చిన్న ఒక రెస్టారెంట్ పెట్టుకుందాం, ఒక చిన్న కెఫే నడుపుదాము, చిన్న బిజినెస్ పెడదాము, చిన్న ఒక ఎయిర్బిఎన్బి తీసుకొని నడుపుదాం, అసలు ఆ కాన్సెప్ట్లోకి రారు. ఎందుకంటే వాళ్ళ థాట్ రివాల్వ్స్ అరౌండ్ ఈఎంఐస్. వాడికి క్వశ్చనే లేదు. సర్వైవల్ మోడ్ ఉంటాడు. బయటకు వచ్చేది ఎప్పుడు ఒక కెరీర్ ఇచ్చేది ఎవరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 20 years దీంట్లో వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొన్నాడంటే వాడు బతికి అయిపోయింది, గాన్. రైట్. 30 years వరకు వాడు ఈఎంఐలు కడుతూ ఉంటాడు. రిషి యాజ్ ఎ సీఏ టెల్ మీ, ఇల్లు కొనాలా రెంట్ తీసుకొని ఉండాలా? ఐ నో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, ఐ గెట్ ఇట్. బట్ నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఇల్లు కొనాలా రెంట్ తీసుకొని? ఇల్లు కొనొద్దా? ఇల్లు బయింగ్ అన్ హౌస్ ఈజ్ అ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ. నో అఫెన్స్ టు ఎనీవన్. బట్ ఎలా బిలీవ్ చేస్తానంటే, ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore ఉంది ఇప్పుడు ఇల్లు ఇక్కడ తీసుకోవాలంటే, 1 crore ఒక 2 BHK 3 BHK తీసుకుంటే ఫస్ట్ గా 20 lakhs అయితే డౌన్ పేమెంట్ కట్టాలి. యూ హ్యావ్ టు పే 20 lakhs ప్లస్ రిజిస్ట్రేషన్ చార్జెస్ ప్లస్ జిఎస్టీ, అక్కడ వీడికి డబ్బులు ఇవ్వాలి, అంతా అయిపోతుంది. నీ దగ్గర అట్లీస్ట్ 30 lakhs చేతిలో ఉండాలి. దాని తర్వాత ఎవ్రీ మంత్ ఈఎంఐ 50,000 to 60,000 కడుతూ యూ విల్ పే చేస్తూ ఏదో ఒక రోజు చచ్చిపోతావు. ఆ తర్వాత ఇల్లు ఉందా లేదా చూసుకోవడానికి నువ్వు ఉండవు. కరెక్ట్. సో ఇంత సర్వైవల్ మోడ్లో బదులు ఒక 30,000 పెట్టి 2 BHK ప్రశాంతంగా ఉండు. ఆ 30,000 నీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకో. నువ్వు బతుకున్న రోజులు ఎంజాయ్ చేస్తావు పిల్లలతోటి. ఒక రోజు లేకపోయినా, ఒక రోజు తినకపోయినా ఉంటావు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూఆర్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్, అట్లీస్ట్ ఆ పోయేటప్పుడు వానికి ఆ 1 crore అని ఇచ్చిపోతావు. దిస్ వాల్యూ చాలా మంది ఏమంటారంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఇల్లు హోమ్ వాల్యూ పెరుగుతుంది, అదంతా ఓకే. నువ్వు లేనప్పుడు ఎందుకు అంటా నేను.
నేనేమంటా అంటే ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఎనఫ్ మనీ, జనరేషన్ వెళ్తుంటే తప్ప ఇల్లు కొనొద్దు అనుకుంటా. మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్లెస్ దే హ్యావ్ ఎ క్వశ్చన్ టు రికవర్, ఈ డబ్బులు లేకపోయినా నెక్స్ట్ మంత్ నేను బతకగలుగుతా అని, పేచెక్ టు పేచెక్ బతికే వాళ్ళకి ఇల్లు తీసుకొని అనవసరంగా ఇబ్బందులు పడద్దని చెప్తాను. బట్ అగైన్ ఐమ్ ప్లేయింగ్ ద డెవిల్స్ అడ్వకేట్ హియర్. చాలా మందికి ఇల్లు తీసుకోవడం ఇట్స్ అన్ ఎమోషనల్ డెసిషన్, సెక్యూరిటీ కూడా అనుకుంటారు. అండ్ అరే ఎందుకురా అంటే రెంట్ ఇంట్లలో ఉంటూ అక్కడ ఓనర్స్ పెట్టే బాధలు చూసి చిన్నప్పటి నుంచి కావాల్సినప్పుడు నీళ్ళు ఇవ్వక ఆ రెంట్ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు ఒక సెక్యూరిటీ, ఇల్లు ఒక ఫైనాన్షియల్ డెసిషన్ కూడా అనుకుంటారు. మీరు నాకు అన్నట్టుగా అది తర్వాత అప్రిషియేట్ అవుతున్నారు వాట్ ఎవర్. బట్ ఆ ఎమోషనల్ డెసిషన్ తీసుకునే వాళ్ళకి కూడా వుడ్ యూ స్టిల్ ట్రై అండ్ నాట్ కన్విన్స్ దెమ్ బట్ సజెస్ట్ దెమ్ దట్ వద్దు అన్లెస్ యూ హ్యావ్ ఓకే ఎంత డబ్బులు ఉంటే దెన్ యూ కెన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆఫ్ దేర్ యాన్యువల్ ఇన్కమ్ అనుకుందాం, ఎంత ఉంటే వాళ్ళు ఇంటి కోసం వెళ్ళడం బెటర్. ఇట్స్ సబ్జెక్టివ్, ఇంకా వాళ్ళ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 2 people ఆర్ ఎర్నింగ్ ఇన్ దేర్ ఫ్యామిలీ, 2 ఎర్నింగ్ ఇండివిజువల్స్ ఉన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది ఇల్లు కొనాలా దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియన్ మైండ్ సెట్, ఇండియన్ లైఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటుంది అంటే సడన్ గా బాగానే ఉంటారు, అందరూ మంత్ స్టార్టింగ్ లో బాగుంటారు, సడన్ గా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది మంత్ లో. సో దానివల్ల వాళ్ళు మొత్తం ఆ మంత్ మొత్తం షేక్ అవుతారు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు, అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఈ అనవసరంగా ఈ చిక్కుల్లో పడద్దు అంటాను నేను. ఇప్పుడు చాలా మందికి ఇన్సూరెన్స్ కట్టరు, హెల్త్ ఇన్సూరెన్స్ లో. సడన్ గా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో వర్క్ అవుతుంది, డైరెక్ట్ రోడ్ మీద పడిపోతారు జనాలు. లైఫ్ టైం సేవింగ్స్ ఎగిరిపోతాయి, ఒకటేసారి పడిపోతుంది. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీలో అక్కను చెల్లనో ఉంటుంది, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే స్టేజ్ ఉంటుంది, అప్పుడు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. దే విల్ సర్వైవ్ ఫర్ దట్ ఇన్సిడెంట్, లైక్ దట్ ఈవెంట్ కి నీ లైఫ్ టైం మొత్తం సేవ్ చేసిన అన్ని డబ్బులు ఎగిరిపోతాయి. సో అలాంటి స్టేజెస్ లో చాలా టైట్ గా బతుకుతుంటారు. దీంట్లో మళ్ళీ ఈఎంఐలు కట్టుకోవడం. అండ్ డిపెండ్స్, ఒక్కొక్కరు ఒక ఫ్యామిలీలో 3 ఎర్నింగ్ ఇండివిజువల్స్ ఉంటారు, వాళ్ళకి ఇది కొంచెం తక్కువ కావచ్చు, అంటే కాస్ట్ తక్కువ ఉండొచ్చు, ఈఎంఐ తక్కువ ఉండొచ్చు. సరే మ్యాథమెటికల్ గా దీన్ని అనలైజ్ చేయాలంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs యాన్యువల్ శాలరీ అనుకుందాం, ఎంత పెట్టి ఇల్లు కొనే డెసిషన్ తీసుకోవచ్చు ఫైనాన్షియలీ? వాట్ ఈస్ వైజ్? 10 lakhs ఇన్కమ్ ఉంటే కొనొద్దు అని చెప్తాను. కొనొద్దు, సరే 20 lakhs per annum. యా, అంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నాను. ద రీజన్ ఐమ్ ఆస్కింగ్ దట్, లెట్ మీ రీఫ్రేమ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ఆస్క్. ఎవరైనా సరే ఇప్పుడు ₹1,00,00,000 ఇలా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుని 2 కోట్లు, 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు కట్టేద్దాంలే. ప్రస్తుతానికి ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ధైర్యంతో తీసేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు 2.5 కోట్లు 3-4 కోట్ల దాకా వెళ్ళిపోయిన ఇల్లు చూస్తున్నాం. ఇఫ్ యు గో ఇంటూ విలాస్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీస్ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఏ శాలరీ ఉంటారు? ఇస్ దేర్ ఎ మల్టిపుల్ వేర్ యూ కెన్ సే 10 times యువర్ యాన్యువల్ శాలరీ ఇస్ ఎ సేఫ్ థింగ్ టు ట్రై అంటూ? అలాంటిది ఏమన్నా ఉందా ఇన్ యువర్ వ్యూ? యాక్చువల్గా 1 crore 2 crore అనేది మన జనాలకి వెరీ చీప్ అయిపోయింది. ఎలా అయిపోయింది? వాల్యూ అనేది మన చేతిలో లేదు. నువ్వు 1 lakh అనే డబ్బుల్ని 1 crore అనే డబ్బులు ఎప్పుడు నువ్వు రియల్ లైఫ్ లో చూసింది లేదు. అది చూస్తే మాత్రం ఇలా ఖర్చు పెట్టరు. 1 crore అనేది పర్చేసింగ్ పవర్ ఇండియన్ కి పెరిగిపోయింది కాబట్టి దే ఆర్ బయింగ్ ఇట్ ఆఫ్. లైక్ 70 to 80% మేమే లోన్స్ ఇస్తామని బ్యాంక్స్ చెప్పినప్పుడు నాకేం ఇబ్బంది అని చెప్పి కడుతున్నారు. కానీ ఓన్లీ ఇఫ్ యువర్ శాలరీలో ఇంటూ హౌస్ ఈఎంఐ కట్టేది 20% కంటే ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళకండి. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యర్ శాలరీ ఇస్ 1 lakh, 25,000 వరకు నువ్వు కట్టగలుగుతావు అంటే తీసుకో ఇల్లు, లేదంటే కొన్ని రోజులు రెంట్ ఇంట్లో ఉండు అనేది నా సజెషన్. ఓకే, సరే ఈ టాపిక్ నుంచి బయటకు వచ్చి ఈ మధ్య కాలంలో మీరు నోటీస్ చేసిన వితౌట్ టేకింగ్ ఎనీ నేమ్స్ బిగ్గెస్ట్ స్కామ్ ఇది చూసి దీనమ్మ జీవితం అనుకున్నది ఏమన్నా ఉండిందా? రీసెంట్గా నేను 2 days బ్యాక్ చండీగఢ్లో బ్యాంక్లో డబ్బులు పెడితే కూడా డబ్బులకి గ్యారంటీ లేకుండా అయిపోయింది. చాలా బ్యాంక్స్ లో అయింది ఇంత ముందర కూడా. రీసెంట్గా అది ఎవరికి అయింది అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఆఫీస్ అకౌంట్స్ కి పోయినాయంట. గవర్నమెంట్ ఆఫీస్ అకౌంట్స్ కి క్లారిటీ లేదు, ఎలా ఉంది, సేఫ్టీ లేదు. అలా అనుకున్నా. స్కామ్స్ అని చూసుకుంటే దెర్ ఆర్ మెనీ స్కామ్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మొన్న ఆ బిర్యానీ మన హైదరాబాద్ లో ఒక బిర్యానీ దానికి వెళ్ళి చూస్తే దట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 to 7 years crore స్కామ్ బయటపడింది అన్నారు. వెరీ సర్ప్రైజ్డ్ లుకింగ్ లైక్ ఇట్స్ నోన్ అంతే, తెలిసిందే. కొన్ని బిల్స్ పక్కన పెట్టేయడం, కొన్ని బిల్స్ తక్కువ చేసి రాయడం, దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ ది యూజ్ ఆఫ్ ఏఐ ప్రాబ్లీ ఇక్కడ బాగా పనికొచ్చిందేమో నాకు అనిపించింది when I went through the entire article, because ఇంత పెద్ద స్కామ్ ని హ్యాపెనింగ్ అట్ మల్టిపుల్ సిటీస్, మల్టిపుల్ లొకేషన్స్ మాన్యువల్ గా కూర్చొని చేస్తే ఎంతకాలం పట్టేదో? చాలా టైం పడుతుంది. యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవ్రీ రెస్టారెంట్
డస్ ద సేమ్ థింగ్. 2-3 స్కానర్స్ పెడతారు, రోజు మార్చి కొడతారు. yeah. అండ్ జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు కూడా. జిఎస్టీ కలెక్ట్ చేయకపోతే ప్రాబ్లం వచ్చేది కాదేమో వాళ్ళకి. జిఎస్టీ కలెక్ట్ చేయడం, కట్టకపోవడము. సో మనం కట్టేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళండి, హైదరాబాద్ ఓల్డ్ సిటీ రెస్టారెంట్కి, ఇఫ్ యు ఆర్ పేయింగ్ టుడే, స్కానర్ విల్ బి డిఫరెంట్. టుమారో పే చేస్తే స్కానర్ డిఫరెంట్ ఉంటుంది, యూపీఐ స్కానర్. అక్కడ మార్చి పే చేస్తారు. అండ్ దట్ ఈస్ నాట్ టు అవాయిడ్ ఎనీ ట్యాక్సెస్. ఇంకా అది ప్రాపర్ గానే ప్లాన్డ్ థింగ్ అది. దట్ ఆ 70,000 crore స్కామ్ ఏదైతే ఉందో అది నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇట్స్ మొత్తం ఇండియాలో అయింది. అండ్ జనరల్ ప్రాక్టీసే అది, టు అవాయిడ్ ట్యాక్సెస్ అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఒక్కలని చేస్తే పట్టుకుంటారా మమ్మల్ని అనుకుంటారు, కానీ ఇట్స్ జరిగిపోయింది వాళ్ళకి. సో ఈ మధ్యకాలంలో సాలరీడ్ ఎంప్లాయీస్ కూడా చాలా నోటీసులు వస్తున్నాయని విన్నాం, బికాజ్ సో మచ్ యూజ్ ఆఫ్ ఏఐ. ఎక్కడ మీరు ఏదైనా లూప్ హోల్ వాడాము అనుకుని అతి తెలివి ప్రదర్శించి కొంచెం ట్యాక్స్ ఏమన్నా ఎగ్గొడితే తక్కువని నోటీస్ వచ్చేసి బికాస్ ఆఫ్ ఏఐ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏఐని బాగా ఇంప్లిమెంట్ చేసింది. 2022-23లో మొత్తం కంప్లీట్ గా ఫేస్లెస్ అసెస్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వాళ్ళు పర్సనల్ గా హియరింగ్ పిలిచేవాళ్ళు, ఇప్పుడు అలా ఏం లేదు. మ్యాండేటరీ, వాళ్ళకి అసలు నేమ్ ఆఫ్ ద ఆఫీసర్ కూడా కనబడట్లేదు. దే విల్ డైరెక్ట్లీ ఫస్ట్ రిటర్న్ అయితే ప్రాసెస్ అయిపోతుంది. ఈ రిటర్న్ ఫైల్ చేయగానే రిటర్న్ ప్రాసెస్ అయిపోయి రిఫండ్ వచ్చేస్తుంది. విత్ ఇన్ 2 to 3 months ఏఐ డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్లాగ్ చేస్తుంది. ఇప్పుడైతే రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ రాకముందే ఫ్లాగ్ చేస్తుంది. యువర్ హై వాల్యూ ట్రాన్సాక్షన్ లిస్ట్ ఏదో ఉంది, యూ హ్యావ్ టు ఫైల్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఇఫ్ ప్రాపర్గా ఫైల్ చేశారనుకో వదిలేసేయండి అని చెప్పొస్తుంది. అండ్ చాలా మంది తప్పుగా డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అనే స్టేజ్కి వెళ్ళిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే స్టేజ్ నుండి. సో ఎలా ఉందంటే మంత్లీ ట్యాక్స్ 8,000 డిడక్ట్ చేస్తున్నారు, వీఆర్ డిపాజిటింగ్ ఇన్ పోస్ట్ ఆఫీస్. 12 months అయ్యాక మేము రిటర్న్ తెచ్చుకోవాలి, వెనక్కి వస్తుంది అనుకునే స్టేజ్కి వచ్చింది జనాలు. సో దట్ ఈస్ కొంచెం కంట్రోల్ అయింది. 2023 వరకు చాలా బీభత్సంగా రిఫండ్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు కొంచెం భయపడుతున్నారు. ఇంట్రెస్టింగ్. సరే, ఫ్రీ కన్సల్టేషన్ చూసే వాళ్ళందరికీ అడిగేస్తున్నాను ఇక్కడ. ఫీల్ ఫ్రీ టు డైవల్జ్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ యూ వాంట్ టు. 20 lakhs per annum సంపాదిస్తున్నారు, సేమ్ మేల్ ఆర్ ఫీమేల్. వాళ్ళు లీగలీ ఏం ట్యాక్స్ సేవ్ చేయొచ్చు? లీగల్లీ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజైమ్, ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అని చెప్పి వచ్చేసింది. న్యూలో అసలు యూ కాంట్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీథింగ్, డిడక్షన్స్ ఏం లేవు. ద ట్యాక్స్ రేట్స్ ఆర్ రిలేటివ్ లెస్, యూ కాంట్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీథింగ్. సో ఓల్డ్ లోనే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాంట్స్ టు పంప్ సో మచ్ క్యాష్ ఇన్ టు ద ఎకనామీ సో దట్ ఆ ఇన్ఫ్లేషన్ అనేది రావద్దు అని. సో అక్కడ ఏమైతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా పెద్ద బెనిఫిట్స్ ఏం లేదు, నీ సాటిస్ఫాక్షన్ కోసం తప్ప పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ఇంతకుముందు చాలా మంది డబ్బులు ట్యాక్స్ సేవ్ చేసుకోవాలంటే హౌస్ లోన్ పెట్టేవాళ్ళు, హౌస్ లోన్ కి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేవాళ్ళు. చిన్న పాప ఇప్పుడితే సుకన్య సమృద్ధి స్కీమ్ అని ఒకటి పెట్టేవాళ్ళు. ఇప్పుడు దీస్ ఆర్ నోవేర్ రిలేటెడ్ టు న్యూ రిజన్. సో పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. నా లెక్క ప్రకారం ఏం చేస్తా అంటే తీసుకెళ్లి అండ్ డబుల్ టాక్సేషన్ అయితే అవుతుంది. మీరు డబ్బులు 20 లక్షలు శాలరీ వచ్చాక వాడికి ఒక 20% 30% శాలరీ కట్ అయిపోయాక వాడికి పాకెట్ లో 14 lakhs వస్తాయి. మంత్లీ ఒక 1.1 lakh వస్తుంది. 1.1 lakh ఉంటుంది. వాడు ఒక ఏం చేస్తాడంటే నాకు మంచిగా ఫ్యామిలీ 4 ఉన్నాం, ఒక కార్ కొనుక్కుందాం అని పోతాడు. వాడి కార్ ఏముంటుంది 10 లక్షలు పెట్టి ఒక టాటా పంచ్ కొందాం అనుకుంటాడు. వాడు 2 lakhs 1 lakh కట్టమంటారు అక్కడ పెట్టు. మళ్ళీ జిఎస్టీ అయిపోయిందా, మళ్ళీ రోడ్ ట్యాక్స్ అయిపోయిందా, దానికి ఆటో స్పేర్ పార్ట్స్ అంటాడు, స్పేర్ పార్ట్స్ మళ్ళీ జిఎస్టీ. యూఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంతే. ఇంకా నువ్వు మనం సేవ్ చేసుకునే కాన్సెప్ట్ లేదు. నాకు తెలిసి వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చాలా పర్చేసింగ్ పవర్ జనాలకి ఇచ్చేసింది. ఇంతకుముందు మన 5 years 10 years బ్యాక్ ఒక టీవీ కొనాలన్నా, ఒక కార్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఒక 5 days లో అయిపోతుంది డెసిషన్. ఫోన్లు అయితే హాఫ్ అన్ అవర్ లో కొనుక్కుంటున్నారు. ఫోన్లు ఫస్ట్ సాలరీ పడంగానే ఐఫోన్ పడుతుంది కదా జేబులో. ఇక్కడ దేర్ ఇస్ ఉంది ఒక ఆర్టికల్ ప్రకారం 90% ఆఫ్ ఇండియన్ యూత్ ఐఫోన్స్ ఆర్ ఆన్ ఈఎంఐ అంట. అవును. ఐ డోంట్ నో వై దే ఆర్ బయింగ్ ఐఫోన్స్. అంటే ఇంతకుముందు ఐఫోన్స్ ఆర్ స్టేటస్ సింబల్స్, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఐఫోన్, అన్ని ఈఎంఐలో కొంటున్నారు. పర్చేసింగ్ పవర్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఫాదర్కి అడగాలి, డాడీ ఫోన్ కొని అంటే మా డాడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నన్ను ఒక లుక్ చూసి వద్దులే అన్నాడు. సెకండ్ ఇయర్ లో నాకు ఒక చిన్న మైక్రోమాక్స్ లో ఒక ఫోన్ ఉంటుండే, 2500 2800 పెట్టి నాకు కొనిచ్చి 1 year అడిగాడు. దానికి స్క్రీన్ గార్డ్ కి ఏంద్రా అట్లా పడుతుంది, గీతలు పడుతుంది, కరెక్ట్ వాడట్లేవా అని. ఇప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ iPhone 17 Pro Max. కరెక్ట్. పర్చేసింగ్ పవర్ పెరిగింది. ఇప్పుడు మీ ఫాదర్ కాకపోతే నీకు వస్తుంది క్రెడిట్ కార్డ్. జస్ట్ 18 classes సరిపోద్ది. బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటే అందరికీ ఐఫోన్లు దొరుకుతున్నాయి. సరే, క్రెడిట్ కార్డ్స్ అన్నారు, విల్ గెట్ టు దట్. దిస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఐ వాంట్ టు టాక్ టు. బై ద వే, కాంటెంట్ క్రియేషన్ గురించి కూడా మాట్లాడతాం. జస్ట్ హ్యాంగ్ అరౌండ్ బికాజ్
మల్టిపుల్ పేజెస్ లాట్ ఆఫ్ దట్స్ హ్యాపెనింగ్ విత్ రిషి. దాని గురించి కాస్త డీకోడ్ చేయాలి. బట్ స్పీకింగ్ ఆఫ్ దిస్ క్రెడిట్ కార్డ్స్, దానికంటే ముందర ద సిఐ ఇన్ యూ బడ్జెట్ చూస్తున్నప్పుడు హౌ డు వాచ్ ఇట్? మీరు చూస్తున్నప్పుడు ఏమో టిపికలీ సాలరీ వాళ్ళు మాకు ఏమన్నా స్లాబ్ రేట్స్ పెంచారా లేదా, ఏమన్నా డిడక్షన్స్ యాడ్ చేస్తున్నారా? మీరు అంటే న్యూ రెజిమ్ వచ్చిన తర్వాత అది లేదు, స్టాండర్డ్ డిడక్షన్ ఏదో ఉంది, దాని మించి ఇంకేం లేదు, స్లాబ్ ఏమన్నా పెంచుతారని మాత్రమే చూస్తారు పాపం మెజారిటీ ఆఫ్ ద సాలరీడ్ పీపుల్. హౌ డస్ ద సిఏ లుక్ అట్ బడ్జెట్ ప్రెజెంటేషన్ బై నిర్మలా సీతారామన్ గారు? నో ఆఫెన్స్ కానీ 2-3 years వరకు బ్యాక్ చూసేవాడిని. ఇప్పుడు ఎలా ఉందంటే బ్రహ్మానందం డైలాగ్ ఉంటది, ఇది పోయింది అనుకొని బయటకు వచ్చాడు. అలానే ఉంది, పెద్దగా ఉండదు. అండ్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది జిఎస్టీ ప్రకారం కావచ్చు, ఎనీ ఎక్సైజ్ డ్యూటీస్ ప్రకారం కావచ్చు, మన ఇక్కడ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఆల్వేస్ కొంచెం నెగిటివ్గానే ఉంటుంది. మనకు ఎప్పుడు కూడా అక్కడ పాపులేషన్ ఉన్న స్టేట్స్కి మాత్రమే ఎక్కువ ఫండ్స్ పోతుంటాయి. మనకి ఎప్పుడు కొంచెం డిస్పారిటీ ఉంటుంది. సో అదర్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ లో పెద్దగా ఏం లేదు. ఈ ఇయర్ మనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది, హైదరాబాద్ ని మెట్రో సిటీ లా కన్సిడర్ చేశారు. సో వాళ్ళకి హెచ్ఆర్ఏ కాస్త 50% అవుతుంది, 10% ఇంక్రీస్. 40 ఉండేది 50 అయింది ఇప్పుడు. సో లాస్ట్ 3-4 years నుంచి సో ఫ్రమ్ సాలరీడ్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా ఏం జరగలేదు. ఐ థింక్ మొన్న ఒక రూల్ వచ్చింది, టాక్ జాయింట్ టాక్సేషన్ అని చెప్పి మ్యారీడ్ ఇండివిజువల్స్ కి చేస్తే, అది చేస్తే కొంచెం చాలా బాగుండదేమో. అట్లీస్ట్ పిల్లలు ఇంట్లో వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టుకునే వాళ్ళేమో, వాళ్ళు కొంచెం టేక్ హోమ్ వచ్చేదేమో, కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా స్పెండ్ చేసుకునే వాళ్ళేమో. ఇప్పుడు మేజర్ గా వచ్చింది, బిజినెస్ వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ట్యాక్స్ ఎగ్గొట్టడం అని చెప్పలేను, కానీ ట్యాక్స్ ప్లానింగ్ చేస్తున్నారు. దట్స్ బెటర్ వే టు సే ఇట్, రైట్? బికాజ్ వాళ్ళకి తెలుసు ఎలా ట్యాక్స్ ప్లాన్ చేయొచ్చు. తెలియకపోతే సిఎస్ ని కనుక్కుంటారు, తెలియకపోతే ఏదైనా ఎడ్యుకేట్ అవుతున్నారు. దేర్ ఆర్ మెనీ సోర్స్ ఆఫ్ స్కామ్ చేసిన దొరికిపోతారు. దట్స్ ఎనీవేస్ దేర్. అదే, కానీ సాలరీడ్ ఇండివిజువల్స్ కి చాలా నాకే బాధ అనిపిస్తుంది. ఇండివిజువల్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాం కదా ఇండివిజువల్స్, అబ్బా వీళ్ళకి 20 lakhs కి కూడా వీళ్ళు ఇంత కడుతున్నారు ట్యాక్స్, పాపం అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే ట్యాక్స్ మాత్రం చూస్తాం. వాళ్ళకి పిఎఫ్ కట్ అవుతుంది, ఈఎస్ఐ కట్ అవుతుంది, ఎవ్రీ మంత్ వాళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్లు కట్ అవుతాయి. వాళ్ళు మనకి కంపెనీకి తెలియకుండా ఇన్సూరెన్స్లు కట్టుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్ కట్టుకుంటారు. వాళ్ళంతా ఇన్సెక్యూరిటీ. అవును, రేపు ఏం జరుగుతుందో అని తెలియక సగం డబ్బులు దీంట్లోనే కట్ అయితే వాళ్ళు ఎలా బతుకుతున్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఇంట్రెస్టింగ్. క్రెడిట్ కార్డ్స్ బతుకుతున్నారేమో. క్రెడిట్ కార్డ్సే మోస్ట్ ఆఫ్ దెమ్, దట్స్ వాట్ దే డూయింగ్, రైట్? సో ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ కొనుక్కుంటే మనందరం చాలా సక్సెస్ హ్యాపీగా ఉండొచ్చు నా టాక్ బయట, బికాజ్ ఐ థింక్ దే గోయింగ్ టు డూ వెల్. ఇన్ని క్రెడిట్ కార్డ్స్ లో ఈజీగా ఇచ్చేసినట్టు. ఒకప్పుడు ఫోన్లు ఇచ్చేవారు 500 రూపాయలకి, 499కి, వితౌట్ టేకింగ్ ఎనీ నేమ్స్, అందరికీ తెలిసి ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇప్పుడు ఆ విధంగా క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు, పిలిచి మరి ఇస్తున్నారు. బీటెక్ స్టూడెంట్స్ కి ఇది అవుతుంది క్రెడిట్ కార్డ్ స్కామ్. ఒక అప్లికేషన్ ఉంది వాళ్ళకి, బేసిక్ గా నువ్వు రారా బాబు అని చెప్పి 5,000 ఇస్తున్నారు. కరెక్ట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5,000 కొట్టినప్పుడు ఎలా ఉంటుంది అంటే, అరే వారి బర్త్డే పార్టీకో ఫ్రెండ్ గాని బర్త్డే పార్టీకో ఆ 5,000 స్వైప్ చేస్తారు. కానీ నెక్స్ట్ మంత్ బిల్ వచ్చినప్పుడు వాళ్ళకి సీన్ కనబడుతుంది. సో అలా ఏం చేస్తున్నారంటే 5,000 ఇంకో దగ్గరికి వెళ్ళి తీసుకొని కట్టేస్తారు. ఈ లూప్ లో పడుతుంది, నడుస్తూనే ఉంటుంది. వీడి బీటెక్ అయిపోతుంది, వీడు ఫోన్ బంద్ చేస్తాడు. దే విల్ గెట్ హారాస్మెంట్ కాల్స్. చాలా మంది పిల్లలు చనిపోయారు ఈ క్రెడిట్ కార్డ్ జస్ట్ వన్ అప్లికేషన్ వల్ల. అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్, బట్ ఇదేంటంటే చిన్న ఏజ్ లోనే నువ్వు అప్పు తీసుకోవచ్చు, తప్పేం కాదు అనే హ్యాబిట్ ని ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేయకముందే ఈ యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. అప్పు తీసుకోవచ్చు, తప్పేం కాదన్నారు, కానీ అప్పు తీసుకోవడం తప్పు కాదని బిజినెస్ మ్యాన్ అంటారు. డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, నేను ఒక అప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs లోన్ ఒక బ్యాంక్ నుంచి తీసుకున్నాను. ఐ హ్యావ్ ఎన్ ఎబిలిటీ టు పే ఆఫ్ దట్ లోన్ బికాస్ దెర్ ఆర్ అసెట్స్ అండర్లైయింగ్. ఫస్ట్ కేసులో ఏమైనా అయితే ఈ అసెట్స్ అమ్మైనా నేను అది లోన్ కట్టేస్తా. ఈ బాబు 19 years ఇండివిజువల్ స్టడీయింగ్ ఇన్ బీటెక్ కాలేజ్, వాడికి ఏముంటాయి, ఇంట్లో చెప్తే తంతారు, బయట ఫ్రెండ్స్కి చెప్పలేరు, అంటే వాళ్ళు కూడా అదే బాపతి ఉంటారు. వాడు ఏం చేస్తాడు, ఆ హ్యూమిలిటీకి వాడు కాంటాక్ట్స్ షేర్ చేసేస్తున్నాడు, వాడి పర్సనల్ ప్రైవసీ షేర్ చేస్తున్నాడు. దే ఆర్ కాలింగ్ దెమ్, నైట్ కాల్ చేస్తున్నారు, దే ఆర్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. వాడు ఆ హ్యూమిలేట్ అయిపోయి ఏం చేస్తున్నాడు అంటే దే ఆర్ టేకింగ్ దేర్ లైఫ్స్. సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ హ్యాబిట్ ఫర్ ఇండివిజువల్. లైక్ చిన్నపిల్లలకి అవసరం లేదు ఇప్పటికే. సరే, సో అంటే మీ దగ్గర వెనకాల అసెట్స్ ఉంటే తప్ప అప్పు తీసుకోవద్దు. అండ్ టు కోట్ దిస్, దర్ ఇస్ ఎంపీ ఫ్రమ్ గుంటూరు, పెమ్మసాని చంద్రశేఖర్ రావు గారు. హీ హాస్ 1,100 crores లోన్ ఫర్ ఆయన అతని పోర్ట్ఫోలియోలో. అఫీషియల్ గా గవర్నమెంట్ కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన దాంట్లో 1,100 crores లైబిలిటీస్ ఉన్నాయని చేశాడు. కానీ అతనికి 5,000 crores ఆస్తుంది. ఏదన్నా అవాంఛనీయ సంఘటన అయినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ అసెట్స్ అమ్మేస్తాడు, కట్టేస్తాడు. సో అదే 1,000 crores వేరే అతనికి ఉంటే వాడు బతకగలుగుతాడా? బతకలేడు. సో అసెట్స్ ఈజ్ అ కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి కూడా అప్పులు ఉంటాయి, కానీ దాంతో పాటు ఆస్తులు ఉన్నాయి.
రేపు ఏమైనా జరిగితే ఇవి చూసే కదా ఈ ఆస్తులు ఇస్తుంది. ఈ 5,000 10,000 20,000 ఇచ్చేది బేసిక్ క్యూషన్. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ క్యూషన్ లిమిట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది కాబట్టి వాడికి 20,000 ఈజీగా వస్తాయి. కానీ 20,000 తర్వాత ఎలా ఇస్తారు? నీ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు, నీకు అసెట్స్ ఉన్నాయా చెక్ చేస్తారు, వాట్ ఇస్ యర్ ఇన్కమ్ అని అడుగుతారు. ఈ బీటెక్ వాళ్ళకి ఇన్కమ్ అవసరం లేదు, 5,000 ఇస్ బేసిక్. సో లోన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే అట్లీస్ట్ నీ లైఫ్లో ఆ ఈఎంఐ కట్టే టైంలో నీకు ఆ డబ్బులు లేకపోయినా పర్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ చేసే టైంలో ఆ డబ్బులు లేకపోయినా పర్లేదు అన్నప్పుడే చేయాలి. అది నేను బిలీవ్ చేస్తాను. ఓకే, నౌ చాలా మంది యంగ్స్టర్స్ బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్, వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవ్రీ ఇయర్ సమ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఇన్. ఫైనాన్షియలీ స్మార్ట్ మూవ్స్ ఏం చేయొచ్చు? కెన్ లిస్ట్ లైక్ గివ్ మీ 4 or 5 థింగ్స్ దట్ ఎవ్రీబడి షుడ్ డూ. నేనైతే 3 చెప్తాను. 3, ఆల్రైట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, బీయింగ్ ఎ 23 years ఇండివిజువల్, ఇంకా రేషనల్గా కన్సిడర్ చేస్తే ఒక 23 years ఇండివిజువల్ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతున్నాడు. వాడి శాలరీ 30,000 35,000 ఉందనుకో. ఫస్ట్ మీ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కొనండి, టర్మ్ ఇన్సూరెన్స్ కొనుక్కోండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా అంటే మీ ఇన్కమ్కి 10 మల్టిపుల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ శాలరీ ఇస్ 3.5 lakhs or 4 lakhs, ఒక 40 lakhs అన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఒక 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. 5% ఆఫ్ ద టోటల్ వరల్డ్ జనాభాలో మీ ఇంట్లో ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే అందరూ రోడ్డు మీద పడుతున్నారు. కరెక్ట్. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, అండ్ ఆల్సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు మీకు అవి లేకపోయినా పర్లేదు అంటే మంత్లీ సిప్ వేయండి. లేదు అంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. సో బేసికలీ ఆ సిప్ త్రూ ఎమర్జెన్సీ ఫండ్ చేసుకోండి. ఆర్ ఎల్స్ అట్లీస్ట్ రిస్క్ తక్కువ ఉన్న దాంట్లో ఎవ్రీ మంత్ ఒక 500 వేయండి. 500 వేస్తుంటే మనకు 500 వేస్తుంటే తెలియదు, బట్ దట్ విల్ కాంపౌండ్ లేటర్. కరెక్ట్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అంటే కాంపౌండింగ్ ఇస్ 8th wonder అని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పేశాడు పెద్ద ఆయన, ఉంగరాలు చుట్ట ఆయన. దాని తర్వాత మనకి మొన్న రిటైర్ అయిపోయిన ఈయన పేరేంటి, ది ఒరాకిల్ ఆఫ్ ఓక్లహోమా అనే పేరేంటి మర్చిపోయింది, బిల్ గేట్స్ ఫ్రెండ్ అండి, భయంకరమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎవరో ఒకరు చెప్పండి ఆ పేరేంటండి. వారెన్ బఫే. అమ్మ జీవితం. సో సారీ వారెన్ బఫే గారు, రియలీ సారీ, మీరు పొరపాటు తెలుగు చూస్తే కనుక. వారెన్ బఫే గారు కూడా చెప్పారు ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడం. వెన్ వాజ్ లైక్ నాట్ ఈవెన్ టీనేజర్ అనుకుంటా, జస్ట్ అబౌట్ అదే 10, 11, 12. నిఖిల్ కామత్ కూడా అలానే చేశాడు, వాళ్ళ ఫాదర్ అకౌంట్ నుంచి చేశారు. మీరు అన్నట్టుగా 500 పెంచు సేవ్ చేసుకుంటూ పోతే అది ఎంత అవుతుంది? ఇదే పర్సనల్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. జాబ్ చేసిన వెంటనే, ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే సేవ్ చేయలే. ఒక 5-6 ఏళ్ళ తర్వాత సీజన్ స్టార్ట్ చేస్తే ఓ ఇంత మిస్ అయిపోయిన లైఫ్ లో అని ఇప్పుడు తెలుస్తుంది. బట్ అది మన ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ కి అడ్డుపడకూడదు. అది లేకపోయినా బతుకుతాం, కాకపోతే అది ఉంటే ఇంకా కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. ఆ డబ్బులు ఎలాగో నీ బిర్యానీకో కాఫీలోకో అయిపోతాయి, అట్లీస్ట్ ఆ 500 ఈ రోజు సినిమాకి అయిపోద్ది, ఏదో కాఫీ షాప్కి వెళ్ళిపోతామా అయిపోతాయి. 500 వేయండి, మంత్లీ 500 వేయండి. నెక్స్ట్ ఇయర్ ఒక 10% పెంచి 550 వేసుకోండి, లేదంటే 600 రూపీస్ వేయండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే నీకు తెలియకుండా డబ్బులు అవుతాయి అవ్వచ్చు. సో దెర్ ఈస్ ఆల్వేస్ రిస్క్ అనేది ఉంటుంది, బట్ యూ షుడ్ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ కేటగిరీస్: మ్యూచువల్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా తీసుకుంటే. అండ్ నేను ఇవన్నీ యంగ్ ఇండివిజువల్స్ ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఉంటాయి. కరెక్ట్. వాడు ఒక్కసారి 25 years దాటారనుకో, వాడికి వచ్చే అలవాట్లకి, వాడికి వచ్చే లైఫ్ స్టైల్కి, ఇవన్నీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎవరికి కూడా పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ లేదు. సో ద ప్రీమియం విల్ బి హయ్యర్ ఆన్ ద సైడ్. సో అప్పుడు నువ్వు 2,000 కట్టే ప్రీమియం అప్పుడు నీకు ఒక 4,000 అవుతుంది. అది నీకు వన్స్ ఈ 25 దాటాక నీకు ఎప్పుడైనా ఏదైనా డిసీజ్ రావడమో లేదంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నువ్వు క్లెయిమ్ చేసావు అనుకో, అప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది వన్స్ యూ స్టార్ట్ క్లెయిమ్. సో యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. నేను ఐటీలో పనిచేస్తున్నప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళేవాళ్ళం. సో ప్రీ ప్లేస్మెంట్ టాక్ అంతా అయిపోయింది. అక్కడ కొంతమంది వచ్చి సెలెక్ట్ వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఇండక్షన్ అవుతుంది కదా, అక్కడ నేను స్పెసిఫిక్గా వెళ్ళి మా దగ్గర టైం తీసుకుని అరగంట మాట్లాడతా అని చెప్పి ఐ షుడ్ టెల్ దెమ్ దీస్ 3 things: టర్మ్ లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఎమర్జెన్సీ ఫండ్. ఇవి స్టార్ట్ చేయండి రా, ఫస్ట్ మంత్ వదిలేండి మీ ఇష్టం, సెకండ్ మంత్ స్టార్ట్ చేయండి అని. నాకు ఎవరు చెప్పలేదు. నేను నేర్చుకున్నది ఆఫ్టర్ లైక్ 6-7 years ఇన్ ద వర్క్ ఫోర్స్. ఇప్పుడు రిషి చెప్తోంది, ఇస్ ఇట్ ఆఫ్టర్ బికమింగ్ ద సే దట్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ దిస్, లేదా ఇది ముందరే ఈ నాలెడ్జ్ వచ్చిందా? బికాస్ మన స్కూల్స్లో నేర్పించరు, కాలేజ్లో నేర్పించరు. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటో, స్కోప్, అసలు ఎఫ్ కూడా చెప్పారు దాంట్లో మనకి. దాంట్లో అందరికీ ఎఫ్ వస్తుంది, బేసిక్ అందరం ఫెయిల్ అవుతుంది దాంట్లో. దట్స్ హౌ దే ఆర్ సెట్టింగ్ us up for failure నా ఫీలింగ్. స్కూల్స్లో కాలేజెస్లో మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ సేవింగ్స్ కూడా గురించి చెప్తే బాగుండేది. బట్ వాట్ ఐ లెర్న్
ఈజ్ బేసిక్గా మేము సిఏ స్టూడెంట్స్ కాబట్టి మాకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేము నేర్చుకుంటాం కాబట్టి మాకు తెలిసింది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో లైక్ ఇప్పుడు కరెంట్లీ ఆఫ్టర్ ఆల్ ఇంటర్నెట్ వచ్చినాక జెన్జీ ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఎవ్రీ వన్ ఫాలోయింగ్ ఫినాన్స్ కాంటెంట్ క్రియేటర్స్, దే ఆర్ గెట్టింగ్ నాలెడ్జ్. ఇప్పుడు పీపుల్ ఆర్ స్టార్టింగ్ ఇన్వెస్టింగ్. నేను ఐ సా మెనీ 19 years old ఇండివిజువల్స్ ఆర్ టీనేజర్స్, వాళ్ళు ఇన్వెస్ట్ చేయగా నేను చూస్తున్నా, దే ఆర్ కీన్, నాకంటే బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అగైన్ ఇది సోషల్ మీడియాలోను తర్వాత డిజిటల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే ఏంటంటే జెఫ్ బెజోస్ $1 కూడా $1 కూడా ట్యాక్స్ కట్టడు, మన జకర్బర్గ్ కూడా ఎక్కువ ట్యాక్స్లు కట్టడు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మన టెస్లా ఫౌండర్ కూడా ఎక్కువ ట్యాక్స్లు కట్టడు. ఎలా హౌ డు దే మేనేజ్ టు డూ దట్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి ఈజ్ సర్ప్రైజ్. ఈ నమ్మ జీవితం మనం 20% 30% ట్యాక్స్ కట్టేస్తాం కానీ ప్రతి సాలరీ ఎంప్లాయ్ అనుకుంటాడు, బట్ దే డోంట్ పే లాట్ ఆఫ్ ట్యాక్సెస్. అంత బిలియనర్స్ అయ్యింది కూడా దే డోంట్ పే ట్యాక్సెస్. హౌ? యాక్చువల్లీ ది థింగ్ ఈజ్ బయట కంపెనీస్ ఎలా ఉంటాయంటే మన ఇండియాలో కూడా చాలా మంది ట్యాక్స్లు కట్టరు. ఎందుకు కట్టరు అని కాదంటే కట్టాల్సిన అవసరం లేదు, అవసరం ఉండదు. ఎందుకంటే రిలయన్స్ హ్యాస్ ద గ్రూప్ హ్యాస్ మెనీ కంపెనీస్, ఒక 150-200 కంపెనీస్ ఉంటాయి. వాడు పైకి ఒక డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తుంటే దే విల్ జనరేట్ మనీ. వాళ్ళు జనరేట్ చేసిన దానికంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు లాసెస్ లో ఉంటారు. సో అన్ని లాసెస్ సబ్సిడరీస్ అంటారు, దీన్ని పేరెంట్ కంపెనీస్ అంటారు. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇవి ఈ కంపెనీస్ ఇండివిజువల్ గా స్టాండ్ అలోన్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటుంది. ఇక్కడ కంపెనీ ఈ రిలయన్స్ అనే వాళ్ళు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ప్రిపేర్ చేస్తారు. వీడికి ఇవన్నీ ప్రాఫిటబుల్ గానే కనబడతాయి, కానీ క్లబ్ చేసినప్పుడు ఈ అవతల కంపెనీస్ లాసెస్ తీసుకురావచ్చు. సో అన్ని క్లబ్ చేసినప్పుడు లాసెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు కడతారు ట్యాక్స్? కంపెనీ యాజ్ ఎ హోల్, జూడియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉంది, టాటా వాళ్ళకి మెనీ కంపెనీస్ ఉన్నాయి. కల్ట్ ఫిట్ నుంచి స్టార్ట్ చేస్తే ట్రెంట్ లిమిటెడ్ లో జూడియో ఉంటుంది, వెస్ట్ సైడ్ ఉంటుంది, వేరే కంపెనీస్ కూడా ఉంటాయి. జారాను కూడా ఇండియాకి తీసుకొచ్చింది వాళ్ళే. సో జారాల వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి, జూడియోలో తక్కువ ఉండొచ్చు. సో జూడియోలో కూడా ప్రాఫిట్ చేస్తుంది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అన్ని కంబైన్ చేసినప్పుడు వాళ్ళు లాస్ లో ఉంటే వాళ్ళు ట్యాక్స్ ఎందుకు కడతారు? అన్ని లాస్ కొన్ని కంపెనీస్ కావాలనే షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి లాసెస్ చూపిస్తాయి. ఇంకా దాన్ని తప్పదు. దట్ ఈస్ యాజ్ పర్ లా చేస్తున్నప్పుడు ట్యాక్స్ కట్టకపోవడం అనేది ఏం తప్పేం కాదు అక్కడ. ఓకే సరే భయ్య, సిఏ గురించి చాలా మాట్లాడేసాం, కొంచెం షిఫ్ట్ అవుతాం. బికాస్ ఇన్ యువర్ పర్సనాలిటీ దస్ ఇంకొకటి ఉన్నాడు లోపల, ఆడి పేరే కాంటెంట్ క్రియేటర్ రిషి కదా, తన గురించి కాస్త మాట్లాడదాం. ఇంకో తీసుకొద్దాం ఇన్ టు ద షో. స్టార్టింగ్ లో చెప్పిన మాటేనా, ఇది నా పాస్పోర్ట్ మాత్రమే సిఏ, నేను ఏమన్నా అవ్వచ్చు అలా అనుకొని కాంటెంట్ క్రియేషన్ లోకి దుంకడం జరిగిందా, లేకపోతే చూస్తూ అరే బాగుందిరా ఇది మనం కూడా చేయొచ్చు అన్న థాటా? ఎందుకు, ఎక్కడి నుంచి జెనసిస్ ఏంటి దీనికి? యాక్చువల్గా మన ఇండియాలో కాంటెంట్ క్రియేటింగ్ స్పేస్ లో చాలా మంది ప్రొఫెషనల్స్ కాకపోయినా దే ఆర్ స్ప్రెడ్డింగ్ ఇన్ఫర్మేషన్. అది ట్రూ కాదని వాళ్ళకు కూడా తెలుసు, కానీ దే ఆర్ టెల్లింగ్ లైస్. నాకేమనిపిస్తుంది అంటే బీయింగ్ ఎ ప్రొఫెషనల్ యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ఫినాన్షియల్ థింగ్స్. సో మనం ఎందుకు చేయకూడదు? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మన ఫోటో ఏంటి? ఫినాన్స్ థింగే. సో ఏం చేసినా బిజినెస్ గురించి మాట్లాడగలుగుతాము, సేవింగ్స్ గురించి మాట్లాడతాం, ఫినాన్షియల్ థింగ్ మాట్లాడతాం. సో అలా ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ కాంటెంట్ ఆన్ ఫినాన్సెస్. తెలుగులో మనం కూడా ఒక రేంజ్కి వెళ్దాము అని టైప్ స్టార్ట్ చేశాను అక్టోబర్ 2024. అక్టోబర్ 2024లో స్టార్ట్ చేసినప్పుడు ఐ పోస్టెడ్ అరౌండ్ 10 to 15 రీల్స్. ఒక్క రీల్ కూడా వైరల్ వెళ్ళలేదు, ఎవరు చూడలేదు. సో మనకేంటి అంటే ఎవ్రీ కాంటెంట్ క్రియేటర్ విల్ గో త్రూ ది స్పేస్. ఏంటి, నీకు 10 రీల్స్ పోస్ట్ చేస్తావు, యుల్ బికమ్ ఇర్రిలవెంట్ అనిపిస్తుంది నీకే. రివ్యూస్ రాకపోతే నేను వర్త్ కాదేమో అని చెప్పి పీపుల్ విల్ స్టాప్. నేను కూడా అలా స్టాప్ చేసి 3 months వదిలేసి ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా వెళ్ళిపోయిందంటే ఇన్స్టాగ్రామ్ బయోలో డిజిటల్ క్రియేటర్ తీసేసి నేను కాంటెంట్ క్రియేట్ చేస్తాను కూడా తీసేసి కంప్లీట్గా తీసేసి నాకు సీఏ ఉంది, ఈ ప్రాక్టీస్ చక్కగా చూపించుకుందాం, దాని తర్వాత మన కాంటెంట్కి వెళ్దాం, మనకి ఇది అవసరం లేదు అని చెప్పి వదిలేసా. దెన్ ఐ గాట్ టు నో, అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, అరే నువ్వు ఎందుకు కాంటెంట్ చేస్తలేవు, ఇంతకుముందు చేస్తున్నాయి కదా అంటే అది వర్కౌట్ అవ్వట్లేదు అది అంటే, లేదు యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు డూ కాంటెంట్, ఒకసారి ట్రై చేయను అంటే నాకు అది అర్థం కావట్లేదురా బాబు. ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం అనేది జనాలకు ఒక ఆల్గరిథం ఉంటుందంట, జనాలు అంటే ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు దట్ ఆల్గరిథం నిన్ను పుష్ చేస్తుంది, లేకపోతే నువ్వు వేస్ట్ అనే స్టేజ్కి వచ్చాను నేను. అంటే హీస్ లైక్ ఈ టోల్డ్ మీ వన్ బుక్, డే ట్రేడింగ్ అటెన్షన్ బై గ్యారీ వి అని ఒక బుక్ ఉంటుంది. ఓకే, ఐ బాట్ దట్ బుక్. ఎట్లా అంటే అది ఉంటుంది చూడు, పదండి పోదాం పైకి అన్నట్టు ఆ డిస్కషన్ అయిపోగానే బయటకు వచ్చి ఐ వెంట్ టు బుక్ స్టోర్ అండ్ బాట్ దట్ బుక్. అరౌండ్ 1000 rupees ఏమో ఉంటుంది. ఐ బాట్ దట్ బుక్, ఇంటికి వచ్చి ఐ ప్రిపేర్డ్ ఇట్ లైక్ మై సిఏ ఫైనల్స్. అసలు పీస్ ఆఫ్ కాంటెంట్ ఏంటి, అసలు పీస్ ఆఫ్ కాంటెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ కోహర్ట్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ మిమ్మల్ని చూస్తారు, డెమోగ్రఫిక్ ఏంటి,
మెన్ ఎంతమంది ఉమెన్ ఎంతమంది చూస్తారు నీ కాంటెంట్ని, అండ్ రీజన్ ఏ రీజన్ చూస్తుంది, ఏ టైంలో చూస్తుంది, ఫస్ట్ 3 seconds హుక్ అంటే ఏంటి, ఎంత డ్యూరేషన్ ఉంటే జనాలు చూస్తారు, వాట్ ఈస్ డోపమైన్ హిట్. ఒక్క సెకండ్, మొన్న షో చేస్తున్నప్పుడు రన్నింగ్ కదా పర్లేదు అనిపించచ్చు, ఇది ఒకటి షో చేసినప్పుడు ఏమైందంటే ఇలాంటి దగ్గొచ్చి అటు త్రో టు స్పాన్సర్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక స్పాన్సర్ సెగ్మెంట్ త్రో చేయాలి. దగ్గేసి పక్కన డైరెక్టర్ చెప్పా మైక్ కట్ చేయమని, దగ్గేసి వచ్చి మాడుతుంటే సౌండ్ రావట్లే, కెమెరా అని చెప్పి వదిలేసాను నేను. దాని తర్వాత కొంత వెనక్కి వచ్చింది అనమాట, ఒక 30 seconds పట్టింది. అలా నడుస్తుంది, బట్ ఇట్స్ ఓకే. మనం కాంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో యా, యు వర్ టెలింగ్ మీ హౌ యూ గాట్ ఇన్ టు దిస్. కోహోర్ట్ అంటే ఏంటి దగ్గర ఆగాం, సో ప్లీజ్ కంటిన్యూ. సో కోహర్ట్ అంటే ఎంత, ఏ టైప్ ఆఫ్ జనాలు నిన్ను చూడాలనుకుంటున్నారు, బీట్ ఏజ్, బీట్ ఉమెన్ జెండర్, బీట్ ఏజ్ గ్రూప్, బీట్ రీజియన్. సో ఇఫ్ అప్పుడు వెన్ యూ అండర్స్టాండ్ దీస్ డెమోగ్రఫిక్స్ విల్ క్రియేట్ గుడ్ కాంటెంట్. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఐ ప్రిపేర్డ్ నోట్స్. ఆ బుక్ నుంచి ఒక 35 pages 40 pages నోట్స్ రాసుకున్నా. అసలు కాంటెంట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయాలి, నేను ఎంత రిలవెంట్ ఉంటా స్టార్ట్ చేస్తే అని ఒక మొత్తం అనలిసిస్ రాసుకొని ఐ ప్రిపేర్డ్ ఇట్. దెన్ ఐ డిడ్ వన్ రీల్. నెక్స్ట్ డే ఐ డిడ్ ఎ రీల్ ఆన్ April 2025 ఆన్ మనం చాక్లెట్ హైదరాబాద్లో ఉంది, కానీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, హూ బ్యాక్ దెమ్ అని తెలుసుకున్నప్పుడు దట్ ఈస్ డన్ బై ఆల్మండ్ హౌస్ అని ఉంది. సో ఐ డిడ్ ఏ కేస్ స్టడీ. అది జనాలకి చాలా విపరీతంగా నచ్చింది. ఫస్ట్ 2 days ఇట్ వెంట్ లైక్ 100K. 100K అయ్యాక నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఓకే వీఆర్ బ్యాక్ ఇన్ టు గేమ్, మనం చెయ్యాలి అని. సెకండ్ రీల్ ఫ్లాప్, అప్పుడే మళ్ళీ కాన్ఫిడెన్స్ పోయింది. మూడో రీల్ నేను చూస్తున్నప్పుడు మై ఫేవరెట్ గాడ్ ఈజ్ వెంకటేశ్వర స్వామి. సో మనం ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కేస్ స్టడీ చేయొద్దు అని చెప్పి ఐ డిడ్ రీసెర్చ్. ఒక 1.5 days కూర్చొని చేస్తూనే రీల్ చేసా. అది వైరల్ వెళ్ళింది. తర్వాత ఇట్స్ లైక్ దిస్ ఈజ్ మై గేమ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వ్యూస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లైక్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ షేర్స్, మనం కాంటెంట్ చేయాలి అని తెలుసుకొని ఐ స్టార్టెడ్ డూయింగ్ కాంటెంట్. ఒక 1 month తర్వాత మళ్ళీ ఒక రీల్ వల్ల బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి నో లుకింగ్ బ్యాక్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కాంటెంట్ గేమ్. లైక్ పీపుల్ హౌ, ఇప్పుడు జనాలకి అంతా డోపమైన్ 30 seconds రీల్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఇంకా కొంతమందికి అయితే ఫస్ట్ 3 seconds నేను చాలామంది ఎలా చూస్తారంటే, ఇలా చూస్తారు, రీల్ చూస్తుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు, అక్కడ రీల్ వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 seconds నీ అటెన్షన్ గ్రాప్ చేయలేదు అనుకో, రీల్ స్క్రోల్ చేసేస్తాడు. సో ఫస్ట్ 3 seconds రీల్ నువ్వు అవతలి వాడి అటెన్షన్ గ్రాప్ చేయలేకపోతే ద రీల్ వాస్ గాన్. అప్పుడు ఏం చేయాలి అనేది ఈ డేట్ ట్రేడింగ్ అటెన్షన్ బుక్లో ఉండేది అనమాట. దెన్ ఐ గాట్ టు నో దట్ బుక్ అండ్ ఐ స్టార్ట్ అప్లయింగ్ ద సేమ్ థింగ్. వాడికి రొట్ట టెంప్లెట్ అనిపించినా సరే ఐ అప్లైడ్ సేమ్ లైక్ దట్ టెంప్లెట్ టు 60 reels. దట్ మేడ్ మీ ఫ్రమ్ 700 followers టు డైరెక్ట్లీ ఐఎమ్ నౌ ఎట్ 96,000 followers. ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ 9 months. సో నేనేం బిలీవ్ చేస్తా అంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, డూ విత్ పర్ఫెక్షన్. చాలా ప్రాపర్గా నేర్చుకొని చేస్తున్నాను. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇప్పుడు ఒక కేస్ స్టడీస్ మీరు చేస్తున్నారు కాబట్టి, సంబడి లైక్ మీ, నేను ఎక్కువ క్రికెట్ మీద, స్పోర్ట్స్ మీద ఆర్ రోజు ఉండే విషయాల మీద చేస్తా. సో ఫర్ మీ ఐ డోంట్ నీడ్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ టు డూ దట్. మ్యాచ్ అయితే మ్యాచ్ చూసి మాట్లాడతా. ఐ ట్రై అండ్ అటాచ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ టు దట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. వెటకారం ఇలా పెడుతుంటా. బట్ ఫర్ యూ కేస్ స్టడీ చేయాలంటే రీసెర్చ్ చేయాలి, ఫ్యాక్చువల్లీ కరెక్ట్ ఉండాలి, కొంచెం కూడా అటు ఇటు చెప్పకూడదు. బికాజ్ ఏం చెప్పినా సరే తప్పులు వెతకడానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కోర్ తప్పు చెప్తే మీద కొట్టేస్తారు నన్ను, స్ట్రైక్ రేట్ తప్పు చెప్పినా బాధేస్తారు నన్ను, మా ప్లేయర్ స్ట్రైక్ రేట్ తప్పు చెప్పామని. ఫర్ యూ ఇది ఇంకా ఎక్కువ, ఇట్స్ కైండ్ ఆఫ్ యాంప్లిఫైడ్. సో వాట్ ప్రిపరేషన్ గోస్ ఇన్ టు మేకింగ్ ఎ 60-second reel ఫర్ యూ? ఒక కేస్ స్టడీ చేయాలంటే గివ్ ఎన్ ఎగ్జాంపుల్ యువర్ ఫేవరెట్ రీల్ దట్ యూ డన్ సో ఫార్. దానికి హౌ డి బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ మీ? సో మై మోస్ట్ ఫేవరెట్ రీల్ ఈజ్ వెంకటేశ్వర స్వామి రీల్ అయినా నాకు చాలా కష్టపడి చేసింది అయితే సమంత రీల్ చేశాను ఒకటి. హర్ ఇన్వెస్ట్మెంట్స్, హర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఆల్. ఐ డిడ్ వన్ రీల్ దట్ వెంట్ వైరల్ అండ్ ఇట్ గాట్ అరౌండ్ 2.7 or 2.8 million views అండ్ సమంత హర్ సెల్ఫ్ కామెంటెడ్ ఆన్ దట్ రీల్. సో అక్కడ ప్రాబ్లం కూడా తెలియదు ఇవన్నీ ఉన్నాయన కమెంట్. నో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టైప్ లో కామెంట్ చేసింది. సో ఆమెకు కూడా అన్ని గ్యాదర్ చేసుకుని పెట్టుకొని ఉన్నదో లేదో తెలీదు. బట్ అక్కడ ఏమొచ్చింది అంటే, బీయింగ్ ఏ CA, బీయింగ్ ఏ కాంటెంట్ క్రియేటర్, యూ విల్ హ్యావ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఒకటి తప్పు చెప్పొద్దు, తప్పు చెప్తే నువ్వేం CA రా బాబు అనుకుంటారు, చాలా బేసిక్ థింగ్. అండ్ ఒక కాంటెంట్ క్రియేటర్ ఒక బిజినెస్ కేస్ స్టడీ చెప్పడానికి ఒక క్రెడిబిలిటీ ఉంటే, నేను CAగా చెప్పడం ఇంకొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తాను. నువ్వు బీయింగ్ ఏ CA షుడ్ నాట్ టెల్ రాంగ్ ఫ్యాక్ట్స్, రాంగ్ కూడా చెప్పొద్దు.
నీకు రాంగ్ అని తెలిసినప్పుడు అది చేసే తప్పు కరెక్ట్ అయినా అది మిస్లీడ్ అవుతున్నప్పుడు చెప్పొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఐ ట్రైన్డ్, ఇప్పుడు ఏ ఏరాలో నేను ఏ వాడట్లేదు అని చెప్పడం తప్పు, బట్ ఏ ఏరాలో ఐ ట్రైన్డ్ మై ఏజెంట్స్ టు క్రియేట్ కాంటెంట్. నేను ఐ లైక్ ఇప్పుడు ఇఫ్ ఐ కేమ్ అక్రాస్ ఎనీ ఐడియా ఐ డంప్ ఇన్ టు దట్ ఏజెంట్స్, చేసి పెడతా ఉంటా, నోట్ చేసుకొని పెట్టుకుంటా. అండ్ ఏ ఏజెంట్ విల్ క్రియేట్ స్టోరీ ఫర్ మీ, ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఎలా ఉంటుందంటే ఈ తమిళ సినిమా బాగుంటుంది, ఆ తమిళ సినిమాని తెలుగు డబ్ చేయాలంటే ఎలా చేయాలి, మనం మన నేటివ్ చంద్రబోస్ గారు లిరిక్స్ ఎట్లా రాస్తారో నేను కూర్చొని మళ్ళీ మన టెంప్లెట్లో రాసుకుంటా. ఓకే, మన టెంప్లెట్లో ఫస్ట్ ఒక హుక్, ఒక స్టోరీ ప్లాట్, థర్డ్ యాక్ట్, లాస్ట్కి క్లోజింగ్ మొనలాగా రాసుకుంటా. సో ద టెంప్లెట్ విల్ బి లైక్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్. సో అది ఒక ఫార్మాట్ ఉంటుంది, 7S స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ అని ఉంటుంది, అది ఫాలో అవుతా. సో చాలా టైం పడుతుండే స్టార్టింగ్లో. లైక్ మీకు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి రీల్, టీటీడీ రీల్ అరౌండ్ 10 hours. సరే, బ్రేక్ డౌన్ ద టీటీడీ రీల్ ఫర్ మీ. రిసర్చ్ ఎక్కడ మొదలు పెట్టారు, ఏ సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేశారు, దెన్ హౌ డిడ్ యూ ఫిల్టర్ దాట్, అండ్ అది ఫైనల్ గా స్క్రిప్ట్ రూపంలోకి ఎలా వచ్చింది, వాక్ మీ త్రూ దిస్. సో బేసికల్గా టీటీడీ రీల్ మనం చేస్తున్నాము. టీటీడీ రీల్ చేస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ టీటీడీ ఏం చేస్తుంది అంటే యాన్యువల్ బడ్జెట్ ప్రొడక్షన్స్ ఇస్తుంది. యాన్యువల్ బడ్జెట్ ప్రొడక్షన్స్ లో మాకు ఈ ఇయర్ ఇంత రెవెన్యూ రావచ్చు, ఇంత హుండీ కలెక్షన్స్ వస్తాయి, ఇంత డొనేషన్స్ వస్తాయి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయి. దాని తర్వాత దాని నుంచి ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నామని తెలుస్తుంటది. అండ్ వాళ్ళు దానికి అపెండిక్స్ కానీ కొరియండమ్ ఇస్తారు. ఏంటి, దీంట్లో మేము ఇన్ని టెంపుల్స్ మెయింటైన్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ, కొన్ని వేరే స్టేట్స్ లో కూడా మెయింటైన్ చేస్తున్నామని. అరౌండ్ 270 టెంపుల్స్ ఏమో మెయింటైన్ చేస్తున్నారు టీటీడీ. వాళ్ళ ఖర్చులు కూడా వీళ్ళే రాసుకుంటారు, వాళ్ళకి ఎవ్రీ మంత్ డబ్బులు ఎంత పోతున్నాయో కూడా తెలుస్తుంది. అండ్ ఈ రెవెన్యూలో డొనేషన్స్ ఉండొచ్చు, మనకు వచ్చే సేల్ ఆఫ్ హెయిర్ కూడా ఉండొచ్చు, ప్రసాదం కూడా ఉండొచ్చు, ఇలా అన్నీ ఉంటాయి. కానీ దీన్ని మ్యాండేటరీగా అంత పెద్ద ఆర్గనైజేషన్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు చెక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కాంట్ సింప్లీ టెల్ దట్ ఇది అయిపోయింది అని. రేపు పొద్దున యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ నోటీస్ ఫ్రమ్ టీటీడీ ఆల్సో. టీటీడీ ఇస్ ద బిగ్గెస్ట్ బోర్డ్, ఇండియాలో రిచెస్ట్ బోర్డ్ ఆఫ్ టెంపుల్. నువ్వు మనం రాంగ్గా చెప్పలేవు, అప్పుడు కేర్ తీసుకోవాలి మ్యాండేటరీగా. సో అలా ఉంటుంది. అండ్ కంపెనీస్ వెన్ ఇట్ కమ్స్ టు, ఇప్పుడు టీటీడీ అన్నా పోనీలే అని చెప్పి వదిలేస్తుందేమో, కానీ కంపెనీస్ మాత్రం దూల తీర్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు టీటీడీ రీల్ చేసినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మొత్తం స్టడీ చేయాలి. అండ్ దెన్ వాట్ డి డూ నెక్స్ట్, హౌ డి డూ లైక్ ఓకే ఈ పోర్షన్స్ మాత్రమే చెప్పాలి, బికాస్ అది కొన్ని 100 పేజీలు ఉంటుందని ఇస్ మై అజంప్షన్. 100% రైట్. ఎనెక్సర్ ఉంటుంది, అది చదవాలి, ఫస్ట్ అర్థం కావాలి. ఆఫ్ కోర్స్ మాలాంటి వాళ్ళకి అర్థం కూడా కాదు, బికాస్ యూఆర్ చార్టెడ్ అకౌంటెంట్, యూ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్ అండ్ కాంప్లెక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. దాన్ని ఫిల్టర్ చేసింది ఎలా, హౌ డిడ్ యూ మేక్ ఇట్ ఇన్ టు at 90 second or 6 second reel? బేసిక్ జనాలకు ఏం కావాలి, వాడికి డబ్బులు ఎన్ని వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్సన్ కి వాడు ప్రాఫిటబుల్ గా ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి వాడు డబ్బులు ఎన్ని వచ్చాయి, ఎన్ని పోయాయి, ఇంతే కాన్సెప్ట్. సో వాడు 5 to 6 మెయిన్ రెవెన్యూ స్ట్రీమ్స్ తీస్తాము, మిగతా దాన్ని అదర్స్ లో కాన్ట్రిబ్యూట్ చేశాను. మెయిన్ ఎక్స్పెండిచర్ ఏముంటుంది, అండ్ అది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంకి మెయిన్ ఎక్స్పెండిచర్ ఈ సాలరీస్. ఓకే, మొత్తం 20-25 వేల మంది ఎంప్లాయీస్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారంట. సో అది మెయిన్ ఎక్స్పెండిచర్. దాని తర్వాత వచ్చే మెయిన్ రెగ్యులర్ మెయింటెనెన్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇది మాత్రం చూపించాను. ఇంకా డీప్ డౌన్ కూర్చుంటే ఒక 30 minutes కేస్ స్టడీ అవుతుంది. అది యూట్యూబ్ వీడియో అయిపోతుంది. అది యూట్యూబ్ వీడియో అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో జనాలకు ఏం కావాలి, ఓకే మన టీటీడీ ప్రాఫిటబుల్ గా ఉందా లేదా అని అందరికి తెలిసిందే ప్రాఫిటబుల్ ఉంటుంది, కానీ ఎవ్రీ వన్ వాంట్స్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ సైడ్ ద టెంపుల్. కరెక్ట్. వాడికి రోజు 4 కోట్ల ఆదాయం వచ్చింది హుండీకి అని చెప్పి హెడ్లైన్ రాగానే అరే ఎన్ని డబ్బులు వచ్చి ఉంటారా, వాడు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు ఏం ఖర్చు పెట్టట్లేదు అని ఒక రాంగ్ అజంప్షన్ ఉంటుంది. సో ఎంత పర్సెంటేజ్ ఇస్ దేర్ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ సాలరీస్? అరౌండ్ 140-150 crores ఖర్చు పెడతారు ఇయర్కి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. ఓకే, సరే రీల్ లింక్ కింద పెడతాం, దానిలో ఉందా? ఉంది రీల్ కింద లింక్ పెట్టేద్దాం. వాళ్ళ రెవెన్యూ లాస్ట్ ఇయర్ 5,150 crores ఉండే. ఓకే. So 140 crores is monthly expenditure that they have? No, year ki expenditure. Most of the expenditure will go to their Annaprasadam and regular వాళ్ళకి ఇవే ఉంటది. అండ్ ఇది ఆన్ పేరోల్ ఉన్న వాళ్ళు 20,000 మంది. కరెక్ట్. ఆఫ్ పేరోల్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఏజెన్సీకి ఇస్తుంటారు, అక్కడ కూడా ఉంటుంది. రైట్. సో ఇందాక సమంత కేస్ స్టడీ గురించి స్టార్ట్ చేసి ఇటు వచ్చాం, సమంత ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, సో అది కూడా వెళ్దాం ఒకసారి. తనకి తెలియని ఆర్ సరే టీటీడీ అంటే బయట రిజల్ట్స్ ఉన్నాయి, సమంతది హౌ డిడ్ యూ గెట్ ది డేటా? సమంతది ఎవ్రీ లైక్ దెర్ ఆర్ మెనీ వెబ్సైట్స్. inc42.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, మన ఇవన్నీ కంట్రోల్ అని ఉంటుంది. ఎవ్రీ ఆన్ అండ్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఇంత సెలబ్రిటీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అని చెప్పి దే విల్ పబ్లిష్ ఆర్టికల్స్. ఓకే, ప్రాపర్గా చూసుకుంటే సమంత ఆన్ హర్ ఓన్ ఏది చేయలేదు. సమంత టుక్ హెల్ప్ ఆఫ్ మెనీ ఇండివిజువల్స్ అండ్ షీ బికేమ్ కో ఫౌండర్ ఫర్ మెనీ
ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మెనీ కంపెనీస్ కి. సో ఎవ్రీ టైం ఒకటి వస్తున్న కొద్ది ఎందుకో నాకు చాలా మెమరీ పవర్ ఉంటుంది, నేను చాలా గుర్తుపెట్టుకుంటా. సీఏ కదా సార్. ఇప్పుడు మనం ఈరోజు కూర్చున్నామా, ఈ డేట్ నేను ఒక 1.5 year తర్వాత కూడా అడుగుతా కూడా చెప్తాను డేట్. సో అలా బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతా ఉంటాయి నాకు ఎందుకో, ఇవి చేసింది, ఇది చేసింది అని. మళ్ళీ కొంచెం మనము వెళ్ళి ఆ డీప్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ChatGPTలో కానీ క్లౌడ్లో కానీ ఏదో చేస్తున్నప్పుడు విల్ గెట్ మెనీ థింగ్స్. మళ్ళీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి నేను వెరిఫై చేసుకుంటాను, వాళ్ళు ఇంకా ఉన్నారా లేదా, వాళ్ళు ఏదైనా ఫండింగ్ వచ్చి ఎగ్జిట్ అయిపోయారా లేదా అని చెక్ చేసుకుంటా. సో అలా ఉన్నప్పుడు ఐ విల్ గెట్ క్లారిటీ వాట్స్ హ్యాపెనింగ్ అని. సమంతది అలా వచ్చింది. సమంత ఈజ్ అ గ్రేట్ ఇన్వెస్టర్. ఓకే, సో మల్టిపుల్ వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ సోర్స్ చేసి దాన్ని ఒకటి తీసుకొచ్చి దానిపైన మళ్ళీ మీ అనాలిసిస్ మీరు చేసి రిఫైన్ చేసి ప్రాపర్ గా జనాలకు అర్థమయ్యేలా అర్థం పెట్టుకొని, ఇప్పుడు వచ్చినోడికి ఎగ్జిట్లు, ఫౌండింగ్స్, రౌండింగ్స్ అని చెప్తే ఎవరికి అర్థం కాదు. సో వాళ్ళకి బేసిక్ గా కోఫౌండర్ అని చెప్తే అయిపోద్ది. ఓకే, ఇస్ దర్ ఎనీ అదర్ లైక్, సరే మన తెలుగు బ్రాండ్ ఏదన్నా మీరు కవర్ చేసింది ఉందా మీరు ఇల్లు? తెలుగు బ్రాండ్, తెలుగు రాష్ట్రానికి వచ్చిన ఏదైనా బ్రాండ్ మీద కేసు టీటీడీ ఒకటి ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ మనం డైరెక్ట్ గా టక్ రిలేట్ చేసేది? మై హోమ్స్ గ్రూప్ గురించి ఒకటి చేశాను. దే ఆర్ బిగ్గెస్ట్ గ్రూప్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. హైదరాబాద్ బేస్డ్ చూసుకుంటే దే హ్యావ్ మెనీ కంపెనీస్, మెనీ న్యూస్ ఛానల్స్, మెనీ కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఒక 20-30 కంపెనీస్ ఉంటాయి. అండ్ దెర్ ఆర్, ఐ ఆల్సో డిడ్ ఆన్ మెగా ఇంజనీరింగ్కి అరౌండ్ 120 సిస్టర్ కంపెనీస్ ఉంటాయి. దే ఆర్ మ్యాసివ్లీ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా. ఇండియాలో ఎవ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ చేస్తుంటారు. నేను ఐ డిడ్ లైక్ ఇప్పటివరకు నేను చేసిన రీల్స్ అన్ని తెలుగు బేస్డ్ చేస్తేనే ఐ సర్వైవ్డ్ ఆల్మోస్ట్ 9 months. అంటే ఇఫ్ ఐ డూ కాంటెంట్ క్రియేటింగ్, లైక్ ఇఫ్ ఐ స్టార్ట్ క్రియేటింగ్ కాంటెంట్ ఆన్ ఇండియన్ బిజినెసెస్ మొత్తం ప్రాపర్ గా మంచి స్టోరీస్ ఉంటాయి. ఒక 2-3 years చేయొచ్చు. స్మార్టెస్ట్ కంపెనీస్ ఏవంటే తెలుగు స్టేట్స్ లో వాట్ వుడ్ యూ సే? గివ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ మీన్ బిజినెస్ చేశారంటే ఆబ్వియస్లీ ప్రాఫిట్స్ బాగుండాలి కదా. సో హూస్ డన్ రియలీ వెల్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఎంత వచ్చింది, ఇఫ్ దట్స్ అ క్రైటీరియా. ఇన్ యువర్ కేస్ స్టడీస్ మీరు ఐడెంటిఫై చేసిన కంపెనీస్ ఉన్నాయా? నో, నాట్ ఇన్ పర్టికులర్ ఆర్డర్, బట్ ఐ జెన్యూన్లీ లైక్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ, మై హోమ్స్ వాళ్ళు కానీ, మెగా ఇంజనీరింగ్ కానీ, దే ఆర్ క్యాపిటలిస్ట్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆల్సో. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్, వాళ్ళు లేకపోతే ఇండియాలో, మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ అంత మనీ ఇన్ఫ్యూజ్ అవ్వదు ఎకనామీలోకి. వీళ్ళు నాకు అపర్ణ, దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు, వీళ్ళందరికీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దీస్ కంపెనీస్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రీల్స్ చూసేవాళ్ళ కంపెనీస్ రీచ్ అవుట్ అయ్యారా? రిషిభయ్య, వాట్ ఈస్ దిస్, ప్లీజ్ కమ్ లెట్స్ టాక్. లైక్ మెనీ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ ఐ డిడ్ కొలాబ్. అంటే వాళ్ళతో పరోక్షం కాదు కానీ వాళ్ళకి నాకు అంటే రీల్ వల్ల నేను ఏ రోజు ఎవరికి పెయిడ్ చేయలేదు, ఇన్ని రీల్స్ పెయిడ్ రీల్స్ ఏది చేయలేదు. బట్ దే రీచ్డ్ అవుట్ టు మీ సేయింగ్ దట్ మా మార్కెటింగ్ టీమ్ కంటే బాగా చేస్తావు నువ్వు అని. ఐ జెన్యున్లీ గాట్ కాంప్లిమెంట్స్. కన్సల్టింగ్ ఆఫర్స్ ఏం రాలేదా వేరే కంపెనీస్? చేయలేదు సార్, వచ్చేస్తాం. హోప్ఫుల్లీ విల్ గెట్ దట్ ఇన్ ఫ్యూచర్. నౌ ఆఫ్ కోర్స్ రైట్ నౌ ద ఫ్లేవర్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ విజయ్ దేవరకొండ, రష్మిక బికాస్ పెళ్ళైంది. మనం షూట్ చేస్తున్న జస్ట్ ఒక వారం ముందరే వాళ్ళు పెళ్ళైంది కాబట్టి. హ్యావ్ యూ డన్ ఎనీ కేస్ స్టడీస్ ఆన్ దేర్ అసెట్స్ అండ్ అయితే ర్యాండమ్ గా నైట్ పడుకునే ముందు ఫోన్ స్క్రోల్ చేస్తుంటే దే అఫీషియల్లీ అనౌన్స్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు మ్యారీడ్ ఆన్ 26. కరెక్ట్. సండే రోజు అనౌన్స్మెంట్ ఏమో వచ్చింది. అవి మండే రోజు చూశాను. మండే రోజు అఫీషియల్ గా అంత దే ఆర్ ఆర్టికల్స్, పోస్టర్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్సైడ్ ఫొటోస్, ఈవెంట్ ఫొటోస్ చూస్తున్నప్పుడు మనం ఎందుకు విజయ్ దేవరకొండ, రష్మిక మీద చేయొద్దు అనుకొని ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. ఐ నో Vijay's investment from long period of time. I worked with him for VD Foundation in 2020. Nice. Middle class founding ani okati undedi, middle class fund ani. I worked with him. Oh yeah, this is COVID times lo. Correct. I was that top 10 team from. So we helped 1,700 families for their ration. So నాకు కొంచెం జెన్యూన్ గా విజయ్ కూడా ఇష్టమే. అయితే అప్పుడు I started noting. అప్పటి నుంచే నోట్ లైక్ హీ ఓన్స్ సమ్ కంపెనీస్ అని. సో మొన్న అనిపించింది రష్మిక కూడా ఉన్నాయి కొన్ని కంపెనీస్, ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసా. ఆ రోజు నైట్ రాసుకున్న స్క్రిప్ట్ మార్నింగ్ 7 o'clock రికార్డ్ చేసా. మార్నింగ్ 24th February అనుకుంటా రికార్డ్ చేసా. 6 రిలీజ్ చేసా. బై దిస్ టైమ్ ఇట్ ఈస్ 1 million. సో the reason I asked is again because obviously the trending topic. Now again, to connect it to content creation, trends ni follow avadam is a key aspect, like what's working at that point of time. దాని మీద కనుక ఏమన్నా రీల్ చేయగలిగినా, ఒక ఇన్సైట్ ఇవ్వగలిగినా, ఒక కామెంటరీ ఇవ్వగలిగినా, ఇట్ వర్క్స్. హ్యాస్ దట్
Yeah. ఫర్ యూ ఆల్సో? అది వర్కౌట్ అవుతుంది, బట్ నాట్ ఎవ్రీ ట్రెండ్ Not every time, yeah. నాట్ ఎవ్రీ ట్రెండ్. నేను బిలీవ్ చేస్తుంటే ట్రెండ్స్ ఆర్ స్టూపిడ్ ట్రెండ్స్ ఆర్ స్టూపిడ్ ట్రెండ్స్. లైక్ ఇప్పుడు ఒక సాంగ్ అవుతుంది, ట్రెండ్ అవుతుందంటే యూ షుడ్ నాట్ క్రియేట్ రీల్ అవుట్ ఆఫ్ దట్ సౌండ్. నీ రీల్కి ఆ సౌండ్ సెట్ అయితే పెట్టుకో, ఆ సౌండ్ కోసం రీల్ క్రియేట్ చేయకు. సో దెర్ ఆర్ మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్, దర్ ఆర్ మెనీ కాంటెంట్ క్రియేటర్స్. ఇప్పుడు నిన్న రష్మిక విజయ్ది ఫొటోస్ వచ్చాయి బయటికి, వచ్చాక ఎవ్రీ వన్ జాయిన్ ద బ్యాండ్ వ్యాగన్, లైక్ దాని మీద కాంటెంట్ చేస్తున్నారు. బట్ వై టు గెట్ ఇన్ టు దేర్ ప్రైవసీ అండ్ పోస్టింగ్ దేర్ పర్సనల్ ఫొటోస్? ఏమంటున్నా దే చేశారు, బట్ వై యు ఆర్ జడ్జింగ్ దెమ్? ఇది బాగాలేదు, అది బాగాలేదు, యూ షుడ్ హ్యావ్ డన్ దట్, యూ షుడ్ హ్యావ్ డన్ దిస్ అని చెప్పడం అవసరం లేదు. అండ్ ట్రెండ్స్ అనేది చూసుకుంటే బేసిక్గా కాంటెంట్ ఫార్మాట్ ట్రెండింగ్ ఒకటి ఉంటుంది, మ్యూజిక్ ట్రెండ్ ఉంటుంది. అండ్ మ్యూజిక్ అనేది ఐ డోంట్ బిలీవ్ యాక్చువల్లీ. నేను అస్సలు పాటించను. నాకు 2-3 సాంగ్స్ వచ్చు. ఒకటి కొంచెం ఎలివేటింగ్ ఉందనుకో రీల్, డాకు మహారాజ్ ఒక మ్యూజిక్ వేస్తాను. ఒకటి ఇంగ్లీష్లో వేయాలనిపిస్తే స్కై ఫాల్ వేసుకుంటాను అంతే. ఏదైనా కావాలంటే పుష్ప సాంగ్ వేసుకుంటాను. నేను అసలు ఆ సాంగ్స్ బిలీవ్ చేయను. ఓకే, సో when you're speaking of that, you're basically saying Instagram లో ఏదైతే ట్రెండింగ్ మ్యూజిక్ అని వస్తుందో that's something that you don't follow is what you're saying. Yeah. So what's worked for you? Let's just put it that way. ఏంటి పని చేసింది? Focusing only on your content? Focusing on content. First 3 seconds, every day I remind myself that if you don't engage your audience in first 3 seconds, you are done. So first 3 seconds, do you throw them a very big number? You should hook. What's the hook? అంటే typically ప్రతిదాని హుక్ అడగట్లేదు, బట్ ఎలా ప్రాసెస్ అవుతుంది మీ బ్రెయిన్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్టింగ్ రీల్? Yeah. నాకేంటంటే రీల్ స్క్రిప్ట్ కూడా చేయను. నేను Yeah, you're స్టార్ట్ చేస్తా, మాట్లాడతా. కొన్నిసార్లు హుక్ ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. కొన్నిసార్లు ఇది అనిపిస్తే హుక్ కావాలి అని స్పెసిఫిక్గా అనుకుంటే తప్ప నేను పెట్టను. బట్ యూ ఆబ్వియస్లీ బికాస్ ఇట్స్ కేస్ స్టడీ, యూ ఆర్ థింకింగ్ లైక్ ఎట్లా నేను వాళ్ళు ఎంగేజ్ చేసి పెట్టాలి, ఒక హుక్ కావాలనుకుంటున్నారు. సో మొత్తం చూసిన తర్వాత రీల్ అనుకున్న తర్వాత హుక్ వస్తుందా లేదా? ఫస్ట్ హుక్ రాసుకుంటా. ఫస్ట్ హుక్ రాసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక చూసుకుంటే ఐ క్రియేటెడ్ రీల్, ఐ స్టార్టెడ్ రైటింగ్. నాకు మైండ్ కాన్సెప్ట్ ఏంటి, ఈ కాన్సెప్ట్లో ఉంది, ఈ కాన్సెప్ట్ రాయాలి, చేయాలి. ఫస్ట్ రాయగానే ఏం చేసుకున్నా అంటే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందాన ఆర్ గోయింగ్ టు ద పవర్ హౌస్ కపుల్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అయిపోయింది, జనాలు వీళ్ళు హుక్. నెక్స్ట్ 5 secondsలో వాళ్ళని ఎంగేజ్ చేయలేదు అనుకో, వాళ్ళు వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ 5 secondsలో ఐ స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ దేర్ లైఫ్. విజయ్ది చెప్పా, విజయ్ది హుక్ చేసి పెడుతూ వచ్చా. అతనికి రౌడీ ఫ్యాషన్ వేర్ ఉంది, దాని తర్వాత కింగ్ ఆఫ్ ద హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. జనాలకు తెలియని విషయం ఏంటి, అతనికి ఇంకో వాలీబాల్ లీగ్ లో ఒక ఫ్రాంచైజీ ఉంది. వాలీబాల్ లీగ్ ఫ్రాంచైజీ నేను ఫస్ట్ లోనే చెప్పేసాను అనుకో, దే వోంట్ సీ. ఆ తర్వాత మిగతా తెలిసిందే కదా, రౌడీ ఎప్పుడు నుంచి తెలిసిందే, ఆయన ప్రొడక్షన్ హౌస్ ఉంది తెలిసిందే. సో దే వోంట్ సీ ఆఫ్టర్ ఒక టైమ్ ఆఫ్ టైం తర్వాత రిటెన్షన్ తగ్గిపోద్ది. సో హౌ యూ లైక్ లేయర్ ఎలా, ఒక లేయర్ కింద ఒక లేయర్ ఎలా పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. అది అయిపోయింది, సాచురేషన్ వస్తుంది అన్న టైంలో వెంటనే యూ హ్యావ్ టు షిఫ్ట్ టు సమ్ అదర్ టాపిక్. నేను రష్మిక మందన స్టార్ట్ చేశాక 2-3 బ్రాండ్సే ఉన్నాయి తనకి. చేశాక వెంటనే ఐ క్లబ్డ్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ స్టార్టెడ్ క్రియేటింగ్ కాంటెంట్. సో హుక్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు హుక్ మ్యాండేటరీ. ఫస్ట్ 3 seconds హుక్ లేదంటే జనాలకు లేదు. బికాస్ ఎవ్రీ వన్ వాంట్స్ టు బి కాంటెంట్ క్రియేటర్, ఎవ్రీ వన్ ఈస్ చేసింగ్ వైరాలిటీ, ఎవ్రీ వన్ ఈస్ చేసింగ్ వ్యూస్, ఎవ్రీ వన్ వాంట్స్ బ్రాండ్ డీల్స్, ఎవ్రీ వన్ వాంట్స్ వాలిడేషన్, మనీ, డబ్బులు. ఇన్స్టాగ్రామ్కి డబ్బులు మాత్రమే చేద్దామని వస్తున్నారు కొంతమంది ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్. నో అఫెన్స్ టు దెమ్, ఎవ్రీ వన్ వాంట్స్ మనీ. బట్ థింగ్ ఏంటంటే హౌ ఇన్స్టాగ్రామ్లో నీకు సర్వైవల్ లాంగ్ టర్మ్ ఉండేది ఎప్పుడు అంటే ఇఫ్ యూ ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ కాంటెంట్, ఇఫ్ యూ ప్రొవైడ్ వాల్యూ. ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ వాల్యూ దే విల్ గో. ఇప్పుడు ఓ చెంచాతోటి నేను రోజు ఒక స్పూన్ తీసి పక్కన పెడతా అంటే వాడికి 35 million వ్యూస్ ఉన్నాయి. అవును, వాడికి 100K ఫాలోవర్స్ వచ్చారు దాని మీదే. అది చూసి జనాలు నేను చేస్తా, స్పూన్ పెట్టి గోడ అవి కూడా నడుస్తాయి, దానిలో కూడా millions of views వస్తున్నాయి. సో అగైన్ దేర్ ఇస్ నో సేయింగ్ దిస్ ఇస్ ద ఓన్లీ వే టు క్రియేట్ రీల్స్ ఆర్ దిస్ ఇస్ ద ఓన్లీ వే టు రీచ్ వైరాలిటీ అన్న కాన్సెప్ట్ లేదు. వీ డోంట్ నో వాట్స్ వర్కింగ్, వాట్స్ నాట్ వర్కింగ్. బట్ వాట్ డూ థింక్ brings in that audience which sticks with you? సో నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాక నేను ఎడ్యుకేషనల్ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో సేమ్ అదే కాంటెంట్ క్రియేటర్, ఒక కాంటెంట్ క్రియేటర్ వాడు ఎవడో బురదలో పడుకొని బొరులుతూ ఉంటాడు, ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్స్ అంటుంటాడు వాడు. వాడికి వచ్చే ఆడియన్స్ వ్యూస్ చూసుకుంటే యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్. కానీ వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ బిల్డ్ ట్రస్ట్. నన్ను హైదరాబాద్లో ఉండే ఫౌండర్స్ ఫాలో అవుతారు, హైదరాబాద్లో ఉండే కాఫీ షాప్ ఓనర్స్ ఫాలో అవుతారు, రెస్టారెంట్ ఓనర్స్ ఫాలో అవుతారు, మై హోమ్స్ ఫ్యామిలీ వాళ్ళు ఫాలో అవుతారు, కొంతమంది వీళ్ళందరూ ఫాలో అవుతుంటారు. సో దట్ ఈస్ ద ట్రస్ట్ ఐ క్రియేటెడ్. ఇప్పుడు ఇంకొక కాంటెంట్ క్రియేటర్ వీళ్ళందరికీ తెలియదు, వాళ్ళని చూడరు. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆడియన్స్ ఆర్ 3 types ఉంటారు. Tier 1 ఆడియన్స్, Tier 2, Tier 3. Tier 1 ఆడియన్స్ లైక్లు కొట్టరు, షేర్ చేయరు,
వాళ్ళు దాని కింద కామెంట్ పెట్టరు, దే డైరెక్ట్లీ సీ అండ్ పాస్. టైర్ 2 టైర్ 3 ఆడియన్స్ మాత్రమే నీ కామెంట్లు పెడతారు. అండ్ కొంతమంది దగ్గరే పర్చేసింగ్ పవర్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఎ ప్రోడక్ట్ బీయింగ్ కాంటెంట్ క్రియేటర్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ ప్రోడక్ట్, మీరే ఒక ప్రోడక్ట్ అవుతారు, మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరు కొంటారు అనేది డిసైడ్ చేయాల్సింది మీరు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ కాంటెంట్ క్రియేటర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ బిజినెస్ అవుట్ ఆఫ్ కాంటెంట్, యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రస్ట్ ఫస్ట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి లాంగ్ టర్మ్ గేమ్. లిటరల్లీ రోజు గేట్ కీపింగ్ జాబ్ ఇది. నీ లైఫ్లో ఏం జరిగినా పట్టించుకోడు, నీ లైఫ్లో ఏమవుతుందో కూడా మనకు అవసరం లేదు. నువ్వు చేస్తూ 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 ఒక ఇటుక మీద ఇటుక పెడుతూ 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 వెళ్ళాలి. వన్ ఫైన్ డే యూ విల్ గెట్ రిజల్ట్స్. అప్పటిదాకా వెయిట్ చేయాలి. కానీ ఈ వైరాలిటీ స్టూపిడ్ ట్రెండ్స్, ఆ గోడ గీకడాలు, ఆ వాటర్ పక్కేయడాలు, దట్ అసలు ఆ ట్రస్ట్ క్రియేట్ చేయవు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు అది ఏదైతే ఆపేసిన రోజు వానికి ఇదంతా ఉండదు. మనము కాంటెంట్, నేనేమంటా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వేరే, కాంటెంట్ క్రియేటర్స్ వేరే. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటారు. నేను ఇన్ఫ్లుయెన్సింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ గై ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ ఈ బట్టలు కొనండి, ఈ చెప్పులు కొనండి, ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్ కొనండి అని చెప్పడం ఇన్ఫ్లుయెన్సింగ్. క్రియేటింగ్ కాంటెంట్. ఇప్పుడు మీరున్నారు, ఒక క్రికెట్లో స్టాట్స్ ఇలా చేస్తున్నాము అండ్ నేను బిజినెస్ కేస్ స్టడీలో కంపెనీ ఎందుకు ప్రాఫిట్స్ ఇలా చేస్తుంది, ఎందుకు లాస్లో ఉంది, వాట్ దే వర్క్డ్, వాట్ ఇట్ డస్ నాట్ వర్క్, ఎట్లా అని చెప్పేటప్పుడు మనం కాంటెంట్ క్రియేటర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ వేరే. ఇన్ఫ్లుయెన్సర్స్కి టైం పీరియడ్ ఉంటుంది. వాట్ యూ గెయిన్ త్రూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ ట్రస్ట్. రేపు పొద్దున మీరు ఇది కాదు, మీరు ఈ ఫీల్డ్ నుంచి ఇప్పుడు మీరు స్పోర్ట్స్ నుంచి మీరు పాడ్కాస్ట్కి వస్తున్నారు, మీరు చెప్తే వింటున్నారు జనాలు, బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ యూ క్రియేటెడ్, బికాస్ ఆఫ్ ద గుడ్ విల్ యూ క్రియేటెడ్. సో మనం చేసేది కాంటెంట్ క్రియేషన్. ఓకే. ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది సంథింగ్ డిఫరెంట్. వాడు ఆ ప్రొడక్ట్ రిలవెంట్ ఉన్నన్ని రోజులు, వాడు రిలవెంట్ ఉన్నన్ని రోజులు మాత్రమే ఉంటాడు. ఎవ్రీ క్రియేటర్ విల్ హ్యావ్ 2 to 3 years ఆఫ్ టైమ్. ఆ 2-3 years తర్వాత ఇఫ్ హీ మేక్స్ గుడ్ కాంటెంట్, హీ విల్ సస్టైన్, ఆర్ ఎల్స్ హీ విల్ వానిష్. సరే, ఇందాక ఒక ఎనాలజీ ఇచ్చారు మీరు, ప్రతిరోజు ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ వెళ్ళాలని. రోజు ఇటుక పెట్టాలంటే బాగా చిరాగ్గా ఉంటుంది కొన్నిసార్లు. తప్పదు, ఇటుక పెట్టబుద్ధి కాదు. కొన్నిసార్లు ఇటుకలు పెట్టినా పడిపోతాయి, ఎవడో తనేస్తాడు, ఆర్ మనం పెట్టినట్టుగా సరైనది కాదని తెలుస్తుంది, దానిలో క్రాక్ ఉంటుంది. బేసికలీ మెటఫరికల్ గా మాట్లాడుతున్నా. వ్యూస్ రావు, ఆర్ కంటెంట్ షూట్ చేయాలన్న డ్రైవ్ ఉండదు. బర్న్ అవుట్ ఇస్ అన్ యాక్చువల్ థింగ్ దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇది నేను కెరీర్గా, ఎందుకంటే చాలా మంది కెరీర్ దీన్ని చేసుకుందాం అనుకుంటున్నారు. బర్న్ అవుట్ ఎక్స్పీరియన్స్ చేశారా? బికాజ్ ఐ డిడ్ సీ ఎ కపుల్ ఆఫ్ స్టోరీస్ ఆఫ్ యువర్ సేయింగ్ దట్ ఎంత కష్టం మీకు అర్థం కావట్లేదురా, ఇది రోజు పెట్టడం అంటే నాకు ఇష్టం లేకపోయినా పెట్టడం, నేను చేయదలుచుకోలేదు అని కొన్ని స్టోరీస్ పెట్టారు కొన్నిసార్లు. సో వాట్స్ యువర్ మెంటల్ బేసిక్గా థింగ్ ఏంటంటే, ఈ అలవాటు, ఈ యాటిట్యూడ్ వచ్చిందే ఆ సిఏ కోర్స్ నుంచి. ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వడం కొత్త ఏం కాదు అనే స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి ఈ వర్కింగ్, అసలు ఇది ఈ రీల్ వర్కౌట్ అవుతుందా, ఈ రీల్ వర్కౌట్ కాదా అనేది ఆలోచించనే లేము. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రీల్ ఇది పోతుందా, ఇది అయిపోయింది, 500K పోతుంది, 300K పోతుంది అనిపిస్తుంది, ఆ రీల్ పోదు. మనం ఆ డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వ్యూస్ అనేది మ్యాటర్ కాదు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఇంకొకటి ఏంది, ఇంకా క్రేజీ విషయం ఏంటంటే, ఆ విజయ్ అండ్ రష్మిక రీల్ చేసే ముందు రోజు రాత్రి ఐ టెక్స్టెడ్ టు మై ఫ్రెండ్ దట్ ఐ వాంట్ టు స్టాప్ కాంటెంట్ క్రియేటింగ్. రోజు అలా అనిపిస్తుంటుంది, ఎందుకురా ఇది మనకు అవసరమా, ఈ లైట్ ఏంది, 1 గంట సేపు మన ముఖం మీద పెట్టుకోవడం, ఈ కెమెరా ఏంది, ఇది ఎడిట్ చేయడం ఏంటి, ఆ వాడికి పంపించడం ఏంటి, మనం డబ్బులు చేయట్లేదు దీంట్లో, మన వాడికి డబ్బులు కట్టాలి, ఎడిటర్కి కట్టాలి, ఇదంతా ఎందుకు మనకు, మళ్ళీ అదేంటి ఇదంతా రీల్ చేశాక కిందికి వచ్చి ఒకటి బూతులు తిట్టేసిపోతాడు. మనకి ఎందుకు ఇది అవసరం, ఎవరితో తిట్టించుకోవడం ఎందుకు, పొద్దున్న లేసినాక మన లైఫ్ మనం మంచి చేసుకుంటే అయిపోద్దిగా, సీఏ మనం ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోద్దిగా అనుకోని రోజు ఉండదు. నేను మళ్ళీ మార్నింగ్ లేచి నేను మా ఫ్రెండ్కి చెప్పా, అరే అయిపోయింది, ఇట్స్ గాన్, మన కాంటెంట్ స్టాప్ చేద్దాము, కొన్ని రోజులు ఐ వాంట్ బ్రేక్ అంటే వాడేమో తెలుసా, ఐ థింక్ యూ డిజర్వ్ బ్రేక్ రా అంట, సినిమాటిక్ డైలాగ్ వాడితే. సరే అన్న, నెక్స్ట్ ఈవినింగ్ పోస్ట్ చేశారు వీళ్ళు, మార్నింగ్ రికార్డ్ చేస్తే. వాళ్ళకి నిన్న చెప్పావు కదరా అంటే, అంతే ఉంటుంది, కుక్క తోక వంకర. అండ్ ఇంకోటి నేను ఫీల్ చేసేది అంటే, దిస్ గేట్ కీపింగ్ జాబ్. నీ ఏం చేసినా, నీ లైఫ్లో ఏం జరిగినా జరగకపోయినా, వన్స్ యూ సైన్డ్ అప్ ఫర్ క్రియేటింగ్ కాంటెంట్, హ్యావ్ టు షో అప్ డైలీ. ప్రతి ఒక్కరికి కాంటెంట్ క్రియేట్ చేయడంలో మోటివ్ వేరేగా ఉంటాయి. కొంతమందికి దే జస్ట్ వాంట్ టు గెట్ ఫేమస్, కొంతమందికి ఆ వాలిడేషన్ కావాలి, దే వాంట్ దోస్ లైక్స్, దే వాంట్ దోస్ కమెంట్స్. కొంతమంది దీన్ని కెరియర్ చేసుకుంటున్నావు అంటే దీని నుంచి ఆబ్వియస్లీ డబ్బులు రావాలి. డబ్బులు అన్నవి చాలా ఎక్కువ లేవు, ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. ఈ ఫీల్డ్లో టాప్ 1% మాత్రమే బాగా డబ్బులు సంపాదిస్తారు, మిగతా వాళ్ళంతా కూడా చాలా తక్కువ డబ్బులే సంపాదిస్తారు. యూ బీన్ ఇన్ ది స్పేస్ ఫర్ వైల్ నౌ. బ్రాండ్స్ వస్తున్నాయా, ఆర్ ఎలాంటి క్రియేటర్స్కి బ్రాండ్స్ వస్తున్నాయి, ఎలాంటి కాంటెంట్ చేస్తుంటే బ్రాండ్ డీల్స్ వస్తున్నాయని
is your case study analysis for this? యా నేను 9 months నుంచి కాంటెంట్ చేస్తున్నాను అని చెప్తున్నాను, కానీ ఐ నెవర్ డిడ్ ఎ కొలాబ్ టిల్ ఐ లైక్ ఫిబ్రవరి వరకు ఒక కొలాబ్ కూడా చేయలేదు. Okay. బికాస్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ ట్రస్ట్. ఇప్పుడు ఎవ్రీ బ్రాండ్ విచ్ ఈస్ కమింగ్ టు యూ ఈజ్ నాట్ లైక్, ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నీ దగ్గరకు వచ్చి నీ మీద డబ్బులు పెడుతుంది, ఒక రీల్ చేయబాబు అంటది. ఆ రీలు వాడు ఇచ్చే 20-30 40,000 నీకు ఇచ్చి నీ దగ్గర నుంచి నువ్వు పెట్టడం వల్ల నీ దగ్గర నుంచి ఒక ఫ్లాట్ వాడికి సేల్ వస్తుందని కాదు. నీలాంటి పర్సన్ ఒకటి చెప్తే ఆ కంపెనీకి ట్రస్ట్ క్రియేట్ అవుతుందని చెప్పి చేయిస్తారు మీతోటి. సో ఆ పెద్ద పెద్ద కంపెనీలు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాయి అంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు, వెన్ యూ క్రియేట్ ట్రస్ట్. సో నేను ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్ళాను మధ్యాహ్నం, అతను వచ్చి అక్కడెక్కడ ఉన్నాడు, అతను వచ్చి రావాలా వద్దా అని చూస్తున్నాడు నా దగ్గరకు వచ్చి. అయితే వచ్చాక ఈజ్ లైక్, అన్న మీరు రిషి కదా అంటే అవును అంటే, నాకు భయం వేస్తుంది వీడియో ఎవడరా బాబు నన్ను చూసి ఇలా చూస్తున్నాడు అంటే, అవును అంటే, అన్న మీరు రీల్స్ బాగా చేస్తారు, మేము బాగా చూస్తాము, మంచిగా అనిపిస్తుంది, మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే, దట్ లైక్ నాకు అది మంచి కిక్ వస్తుంది. సో నేనేమంటానంటే, కాంటెంట్ చేస్తున్నందుకు చేయొద్దు, నువ్వు కాంటెంట్ క్రియేటర్ కావాలని. ఇప్పుడు ఎవరికో నేను కాంటెంట్ క్రియేటర్ అని చెప్పుకోవడానికి చేయొద్దు కాంటెంట్. ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్. నువ్వు చేస్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ బ్రింగింగ్ సమ్ వాల్యూ టు ఆడియన్స్, అది మెయిన్ రీజన్ అవ్వాలి. సో ట్రస్ట్ క్రియేట్ చేసుకోవాలి. దట్స్ వెన్ యు ఆర్ సేయింగ్ ద బ్రాండ్స్ విల్ ఫాలో. అంటే ఇప్పుడున్న క్రియేటర్ ఎకానమీలో ఎవ్రీ బ్రాండ్ విల్ కమ్ టు యూ. దెర్ ఇస్ అ సేయింగ్ బై రాజ్ శర్మ అని, బై 2030 ఐదర్ బై చాయిస్ ఆర్ బై ఫోర్స్ యు విల్ బి ఎ కాంటెంట్ క్రియేటర్ అన్నాడు. సో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ పోస్టెడ్ ఇన్ 2023 or 4. నేనేమనుకున్నా, ఏంట్లే పిచ్చోడు ఏదో మాట్లాడుతుంటాడు అనుకున్నా. బట్ ఎవ్రీ ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ వాంట్స్ టు బి ఎ ఫేస్ ఆఫ్ దర్ కంపెనీ. ఇంతకుముందు ఒక అల్లు అర్జున్ని, మహేష్ బాబుని పెట్టుకుంటే మాకు బ్రాండ్ క్రియేట్ అవుతుంది, వాళ్ళతో మనం సేల్స్ డ్రైవ్ చేయొచ్చు అనుకుంటున్నారు. ప్రజెంట్లీ ఎవ్రీవన్ వాంట్స్ టు బి ద కాంటెంట్ క్రియేటర్, ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఫేస్ ఆఫ్ ద బ్రాండ్. ఇప్పుడు ఒక పర్సనల్ బ్రాండింగ్ అని ఒకటి వచ్చింది. సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ప్రెజెంట్. అండ్ వాళ్ళ బ్రాండ్ నేమ్ చెప్పగానే వాళ్ళ ఫేసెస్ గుర్తొస్తున్నాయి, ఫౌండర్స్ ఫేస్. సో దట్స్ హౌ కాంటెంట్ బికేమ్. అండ్ ఇప్పుడు క్రియేటర్ ఎకానమీ పెరిగింది, డబ్బులు చాలా ఉంటాయి. ఇంతకుముందు ఒక 5 years బ్యాక్, 3 years బ్యాక్ 10,000 ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు క్రియేటర్ ఎకానమీ చేసేవాళ్ళు. ఇప్పుడు 30,000 40,000 ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. యాజ్ ఎ CA టెల్ మీ దిస్ నౌ, యూ మస్ట్ హావ్ స్టడీడ్ ద క్రియేటర్ ఎకానమీ ఆల్సో. కొంతమంది అనడం ఏంటంటే బూమ్ అయిపోయింది, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పోయింది. సో ఇందాక యూ గివ్ ఎ డెఫినేషన్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ కాంటెంట్ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్, రైట్? అది అయిపోయింది అనుకున్నాం. బట్ డూ యూ సీ జెన్యున్ కాంటెంట్ క్రియేషన్ చేస్తే దీని నుంచి డబ్బులు వస్తాయి అని అనిపిస్తుందా? ఆన్సర్ దిస్ నాట్ ఎస్ ఎ కాంటెంట్ క్రియేటర్ బట్ ఎస్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. కాంటెంట్ క్రియేషన్ జెన్యూన్గా వాల్యూ క్రియేట్ చేస్తుంది, ఒక కంపెనీకి వాల్యూ తీసుకొస్తుంది. అండ్ దాన్ని మీరు చేసిన కాంటెంట్ మిమ్మల్ని అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ మిమ్మల్ని స్టాండ్అవుట్ చేయగలుగుతుందంటే యూ విల్ కంపల్సరీ మేక్ మనీ. అది నేను రాసిస్తా. ఓకే. బట్ ఇఫ్ యు గో బై ద బ్రాండ్, లైక్ వచ్చిన ప్రతి బ్రాండ్ అని నువ్వు సులా కాంప్లెక్స్ లాగా రానిస్తావనుకో, యువర్ బ్రాండ్ వాల్యూ విల్ రెడ్యూస్. సో ఫస్ట్ యూ షుడ్ బి వెరీ పిక్కీ అబౌట్ ద బ్రాండ్స్. మనము ఎందుకు చేయాలి అనే దానికంటే ఆలోచిస్తే బెటర్. వచ్చిన ప్రతి బ్రాండ్ చేస్తే డబ్బులు వస్తాయి, కానీ నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ ఏ కొలాబ్ విత్ థమ్స్అప్కి నెక్స్ట్ వచ్చే బ్రాండ్ వెరీ ఆస్పిరేషనల్గా ఉంటుంది. వీడు థమ్స్అప్ చేశాడంటే నేను కూడా చేయించుకోవాలి వీనితోటి అనుకోవాలి. దట్స్ హౌ మహేష్ బాబు అల్లు అర్జున్ డిండు కదా చాలా రోజుల వరకు. థమ్స్అప్ని ఎండోర్స్ చేసారంటే వాడు ఆ హీరో పెద్ద హీరో, అలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవ్రీ బ్రాండ్ని మనము మన టైం లైన్కి తీసుకొచ్చామనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చి చూసే జనాలకి పోద్ది ఆడియన్స్కి, అండ్ ఈ బ్రాండ్ వాళ్ళు కొత్త కొలాబ్స్ రావు. బట్ if you create value, the same Mahesh Babu did more than 23-25 endorsements because he can provide value, he can attach his goodwill to the brand. So నేనేమంటానంటే, బీయింగ్ ఏ కాంటెంట్ క్రియేటర్ నాకు డబ్బులు వస్తున్నాయా, నేను ఎంజాయ్ చేస్తున్నా పాస్ట్ లైఫ్ స్టైల్ ఉందా అని కాకుండా, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ బ్రాండ్ దట్ షుడ్ మేక్ సమ్వన్స్ లైఫ్ ఈజియర్. యూ షుడ్ నాట్ ప్రమోట్ యువర్ బెట్టింగ్ యాప్స్. నేను నా స్వతహాగా ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీ క్రెడిట్ కార్డ్ యాప్స్, ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీ బెట్టింగ్ యాప్స్, ఐ డోంట్ వాంట్ ప్రమోట్ ఎనీ మ్యారేజ్ వెబ్సైట్స్ ఆర్ సంథింగ్. దెర్ ఆర్ ఇన్స్టాంట్ లోన్స్ అని ఒక యాప్ కొంతమంది రీచ్ అవుట్ అయినారు. ఐ డోంట్ వాంట్ టు డూ దెమ్ బికాస్ నా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒకడు నీ వల్ల నేను అని వాడు నాకు చెప్పకపోయినా పర్లేదు, అరే వాడి వల్ల వాడు CI వాడిని నమ్మి నేను చేసిన, వాడి వల్ల నేను లాస్ అయినా అని వాడనుకున్నా నాకు వద్దు. అగైన్ ఇది మీ ఎక్స్పీరియన్స్ అని ఉండొచ్చు, మీరు చూసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని ఉండొచ్చు.
ఒక రీల్ ఆర్ ఒక వీడియోతో, ఐ మీన్ ఐమ్ ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఆల్సో, రెండు కలిపి వాళ్ళు ఒక వీడియోకి ఒక షార్ట్కి సంపాదించిన డబ్బులు చూసి అరే ప్రొఫెషనల్స్ కూడా ఇంత సంపాదించట్లేదురా అన్న ఫీలింగ్ ఎక్కడన్నా కలిగిందా? I came across a lot of many incidents like ఓకే they are charging crazy amount. ఇంత అమౌంట్ ఏంటి? అరే నేను అనుకునేది ఏంటంటే రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ వన్ ఇన్సిడెంట్, దే ఆర్ ఛార్జింగ్ ఒక 5 to 6 lakh per reel. నేను అనుకున్నా అసలు ఏముంది దీంట్లో, తెలుగులోనా? తెలుగులో ఓకే లైక్ ఏంటి అసలు ఏం జరుగుతుంది లైఫ్ నేను అనుకున్నా, అంటే జెన్యున్గా అనుకున్నది ఏంటంటే అరే నేను సీఏ అయినా కూడా ఇంత సంపాదించట్లేదు కదా, వీళ్ళు ఎందుకు ఇంత సంపాదిస్తారు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దర్ ట్రస్ట్. ఐ కేమ్ అక్రాస్ లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ 10 crores తీసుకుంటాడు ఫర్ థమ్స్ అప్, తీసుకున్నాడు అంట పర్ డే షూట్ కి అంట, మా తెలీదు. ఎందుకు అంటే బికాస్ ఈ క్రియేటెడ్ దట్ ట్రస్ట్, బ్రాండ్ చేసుకున్నాడు. సో ఎవ్రీ వన్ కాంట్ అఫోర్డ్ అల్లు అర్జున్, సో దట్స్ హౌ యూ క్రియేటెడ్. లైక్ మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఐ నో పర్సనల్లీ ఆర్ క్రియేటింగ్ సో గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ బికాస్ దే ఆర్ ఇన్ ద లాంగ్ టర్మ్. There are many friends in the creator field. They are making money and there are many people like వచ్చిండ్రు, చేసుకున్నారు, డబ్బులు చేసుకున్నారు, దే ఎగ్జిట్. రైట్. చాలా విషయాలు ఇంకా మాట్లాడడానికి, కానీ రిషి భయ్య మనం ఇంకొకటి ఎపిసోడ్ సెట్ చేద్దాం ఎప్పుడన్నా. బట్ బిఫోర్ వి ర్యాప్, సరదాగా మా వాళ్ళు దీన్ని కట్ చేసి రూల్గా కూడా వేసుకుంటారు కాబట్టి వచ్చిన ర్యాపిడ్ ఫైర్ చేద్దాం ఫన్గా. తక్కువ ఆన్సర్ చెప్పాలి. ఏ టాపిక్ ఎక్కడికి వెళ్తే నాకు కూడా తెలియదు, ఎందుకంటే మేకింగ్ ద క్వశ్చన్స్ ఆన్ ద గో లైక్ ఐ డూ మై రీల్స్ లైక్ ఇంతకన్నట్టుగానే స్పాంటేనియస్ గా. సిఏనా కాంటెంట్ క్రియేషనా? సిఏ. కాంటెంట్ క్రియేషనా లేకపోతే ఫర్మా? ఫర్మ్. ఓ ఓకే. క్రికెటా కాంటెంట్ క్రియేషనా? కాంటెంట్ క్రియేషన్. ఓకే. కాంటెంట్ క్రియేషన్లో షార్ట్ ఫామా లాంగ్ ఫామా? లాంగ్ ఫామ్ నేను చేయట్లేదు, బట్ యా ఐ డోంట్ హ్యావ్ దట్ బ్యాండ్ విత్ రాజ్ ఆఫ్ విల్ డూ. బట్ యూ ప్లాన్ టు డూ దట్? ప్లానింగ్. ఓకే. మంచి డాక్యుమెంటరీస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. స్పోర్ట్సా మూవీసా? స్పోర్ట్స్లో క్రికెటా నాన్ క్రికెటింగ్ స్పోర్ట్సా? క్రికెట్. ఓకే. క్రికెట్లో బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. ఇంకా నేను ఫీల్డింగ్ అనలేదు, నెక్స్ట్ ఏమైనా అర్థమయ్యేది కాదు నాకు. బ్యాటింగ్. ఓకే. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఎవరు ఓపెనర్గా ఉండాలి? ఓవర్ని విరాట్ రోహిత్ అడుగుతా అనుకుంటారు ఏంటి? అంత లేదు. అభిషేక్. ఓకే. సంజు శాంసన్ ఫ్యాన్స్ మామూలుగా ఆడుకోరు. రిచ్ నా పని బతుకు, నా బతుకు కూడా బస్ స్టాండ్ చాలా సార్లు. ఏం చేయలేము. సారీ. సరే. తిలక్ వర్మనా శ్రేయస్ అయ్యరా? శ్రేయస్. లీడ్గా స్క్వాడ్లో లేకపోయినా. ఓకే. ఇలా ఉంది. ఇండియానా? సరే, ఇది అయిపోయేసరికి, ఇది అప్లోడ్ చేసేసరికి వరల్డ్ కప్ ఫైనల్ కూడా అయిపోతున్న ఫీలింగ్. యువర్ ప్రిడిక్షన్, ఇండియా ఫైనల్కి వెళ్తుందా? గెలుస్తున్నది అడగట్లా, ఇండియా ఫైనల్కి వెళ్తుందా? బికాస్ బై ద టైమ్ షూటింగ్ ఇట్ సూపర్ హిట్స్ ఇంకొక మ్యాచ్ మిగిలింది. జస్ట్ సిట్టింగ్ సమ్ కాంటెక్స్ట్. ఇది February 20th షూట్ చేస్తున్నాం. March 1st ఒక మ్యాచ్ ఉంది. Hopefully we will win tomorrow and then we will go final కి వెళ్తామని ఫీలింగ్ మీకు? గెలుస్తాం లేదని చెప్పను, అది చెప్పలేం కదా. అది చెప్పలేం. ఎలా అయితే కాంటెంట్ వైరల్ అవుతుందో లేదో మనం చెప్పలేము. చెప్పలేము. అలాగే మ్యాచ్ గెలుస్తున్నా కూడా చెప్పలేము. ఓకే. ఇలా అవుట్డోర్లో కూర్చొని ఇలా బాతకానియా లేకపోతే చక్కగా కేస్ స్టడీ కోసం ప్రిపరేషన్? బయట ఇట్లా కూర్చొని మంచి చిల్ అవ్వడం. ఓకే. సరే. కేస్ స్టడీస్ లాగా చేయడమా లేకపోతే అలాగే ర్యాండమ్ గా రీల్స్ చేయడమా, పెద్ద పట్టించుకోకుండా ఆలోచించకుండా మీలా చేయడం? ట్రై చేశారు ఎప్పుడన్నా? అస్సలు ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ డూయింగ్. అది కూడా మజా వస్తుంది. అసలు నోరు కదలదా? ఓకే. ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా బిఫోర్ వి ర్యాప్ అప్, ఆర్ ఇంతేనా? ఏమో అంటే వి లిమిటెడ్ ఏమో బికాస్ లైక్ ఐ సెడ్ ఐ థింక్ జనాలకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దిస్ లాట్ మోర్ ఐ థింక్ వీ కెన్ అన్ప్యాక్. ఇంకా చాలా విషయాలు మాడచ్చు అనిపిస్తుంది నాకు. బట్ ఇక్కడికి ర్యాప్ చేయకపోతే ఎడిటర్ మాబ్రో నేను వేసుకుంటాడు. మాలు తిట్టరు నన్ను మా వాళ్ళు. నువ్వు గంట అంటావు, గంటన్నర అంటావు, 2 గంటలు చేస్తావు, 2 గంటలు చేస్తావు, నీ ఇష్టం అంటే. ఎంత అయిందో? ఆల్మోస్ట్ 1 hour 45 minutes అని నాకు గెస్. గుడ్ ఎనఫ్. అయితే అలా సెట్ చేద్దాం. 2 hours అంటే మూవీ అయిపోతుంది అంటున్నారు. 1 hour 40 minutes 100 minutes చూద్దాం ఏం జరుగుతుందో. బట్ దిస్ ఇస్ గ్రేట్. దిస్ వాస్ ఫన్ అండ్ హోప్ఫుల్లీ మరోసారి ఇంకొన్ని కేస్ స్టడీస్ చేసిన తర్వాత వాటిని కూడా డీకోడ్ చేద్దాం. అండ్ ఇంకే వేరే టాపిక్స్ అని ఉంటే అది కూడా కవర్ చేద్దాం. ప్రాపర్ గా నెక్స్ట్ టైం ఏం చేద్దాం అంటే ఒక రెస్టారెంట్ లో సెట్ చేద్దాం. ఇదేంటి అంటే తినుకుంటా హైదరాబాద్ ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ తినుకుంటూ మాట్లాడదాం. వాళ్ళు మనకు స్పాన్సర్ అవ్వాలి. ఆ పుచ్చి నీదే, అది నేను తీసుకొస్తాను. చాలా సీవాడి.